సో ఇక్కడ నేను అడ్మిన్ హోమ్ పేజ్ని డిజైన్ చేసుకున్నానండి. ఇక్కడ ఏం చేశాను, ఒక టైటిల్ ఇచ్చాను, తర్వాత ఒక సబ్ టైటిల్ ఇచ్చాను, సంథింగ్ ఒక మెనూ యూజర్లో వచ్చేసి క్రెడ్ తీసుకున్నాను, యాడ్ యూజర్ యూఆర్ యూజర్స్ అనేది నేను ఒక ఆప్షన్స్ ఇచ్చాను. అదేవిధంగా బుక్ అని రాసి బుక్ యొక్క క్రెడ్ అనేది ఇక్కడ రాసుకున్నాను. ఓకేనా ప్రస్తుతానికి. సో మీరు ప్రాజెక్ట్ రన్ చేస్తే సో ఇలా వస్తుంది అనమాట అడ్మిన్ హోమ్ డాట్ జేఎస్పీ. సో లాగిన్ అనేది తర్వాత చూద్దాం. డైరెక్ట్గా నేను అడ్మిన్ హోమ్ డాట్ జేఎస్పీ రాసుకొని ఇక్కడ డైరెక్ట్గా యాడ్ యూజర్ అనే ఫ్లోని కంప్లీట్ చేసుకుందాం. సో ఇది కంప్లీట్ అయిపోతే మీరు ప్యారల్గా మీ ప్రాజెక్ట్ బ్యాచ్ వాళ్ళు కానీ లేదంటే అదర్ మెంబర్స్ కూడా ఈ యాడ్ యూజర్ని కంప్లీట్ చేసుకోవచ్చు, యూజర్ మేనేజ్మెంట్. అందుకని నేను ఫస్ట్ ఇది స్టార్ట్ చేస్తున్నాను. ఓకేనా. సో యాడ్ యూజర్ ఫ్లో అనేది కంప్లీట్ చేసుకుందాం. ఎప్పుడైతే నేను యాడ్ యూజర్ అనే లింక్ ఎప్పుడైతే నేను క్లిక్ చేస్తానో అడ్మిన్ హోమ్ నుంచి నాకేం ఓపెన్ అవ్వాలండి, ఇలా యాడ్ యూజర్ డాట్ జేఎస్పీ ఓపెన్ అవ్వాలి విత్ ఫ్యూ రిజిస్ట్రేషన్ టెంప్లెట్ అనమాట. సంథింగ్ యాడ్ యూజర్ యొక్క ఫీల్డ్స్ యూఐ ఫీల్డ్స్ అనేది ఫామ్ ఫీల్డ్స్ రావాలి. ఇక్కడ నేను యాడ్ ఈ ఫిల్ చేసి యాడ్ క్లిక్ చేయగానే ఈ డేటా వెళ్ళి డేటాబేస్లోకి వెళ్ళాలి. డేటాబేస్లోకి డైరెక్ట్గా వెళ్తుందంటే వెళ్ళదు. వీ నీడ్ టు రీడైరెక్ట్, రైట్? వీ నీడ్ టు నావిగేట్, వీ నీడ్ టు లైక్ ప్రాసెస్ ద డేటా. దానికోసంగా మనకు బ్యాక్ అండ్ ప్రాసెసింగ్ అనేది ఒకటి క్రియేట్ చేస్తాం, అనదర్ జేఎస్పీ ఫైల్. యాడ్ యూజర్ కంట్రోలర్ డాట్ జేఎస్పీ. ఇది దేనికి బ్యాక్ అండ్, దేనికి యాడ్ యూజర్ జేఎస్పీ. ఇది యూఐ అంట. మీరు హెచ్టిఎంఎల్ అయినా తీసుకోవచ్చు. ఓకే, ఒక జేఎస్పీ ఒక హెచ్టిఎంఎల్ తీసుకోవచ్చు. బట్ రికమెండెడ్ టు యూస్ జేఎస్పీ, ఎందుకంటే నేను క్వరీ పారామీటర్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది, అడ్వాన్స్డ్ అనమాట అది. అక్కడ మీకు ఇది ఎందుకు జేఎస్పీ తీసుకుంటున్నాం అనేది మీకు అర్థమవుతుంది అక్కడ. ప్రస్తుతానికైతే అన్నిటిని జేఎస్పీఏ తీసుకోండి. ఫస్ట్ ఇది యాక్ట్స్ యాజ్ హెచ్టిఎంఎల్, ఇది బ్యాక్ అండ్ వర్క్ లాగా వర్క్ అవుతుంది, జేడీబీసీ కోడ్ అనమాట ఇది. అర్థమైందా? సో డేటా ఇక్కడ నుంచి దీనికి పంపిస్తాం, ఇది తీసుకెళ్ళి డేటాబేస్లో ఇస్తుంది అనమాట. సో ఇది టిపికల్ ఫ్లో. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, యాడ్ యూజర్ డాట్ జేఎస్పీ క్రియేట్ చేసి ఈ ఫామ్ని డిజైన్ చేసుకుంటున్నా అంతే. ఇది స్ట్రైట్ ఫార్వర్డ్ హెచ్టిఎంఎల్ ఫామ్. కాబట్టి యాడ్ యూజర్ని ఎక్కడ చేసుకోవాలండి, నేను ఇప్పుడు ఇన్సైడ్ వెబ్ యాప్ ఫోల్డర్, రైట్ క్లిక్ ఆన్ ది వెబ్ యాప్, న్యూ జేఎస్పీ ఫైల్. అన్ని జేఎస్పీసే తీసుకుంటున్నాను, హెచ్టిఎంఎల్ అవసరం లేదు ప్రస్తుతానికి. యాడ్ ఫన్ యూజర్ డాట్ జేఎస్పీ, అంతేనా? యాడ్ యూజర్ డాట్ జేఎస్పీ తీసుకున్నాను. ఫస్ట్ దీన్ని డిజైన్ చేసేద్దాం. యాడ్ యూజర్ డాట్ జేఎస్పీని డిజైన్ చేసేద్దాం. సో నాకు టైటిల్ ఉంది కదా, ఇది తీసుకొస్తాను. సేమ్ కాపీ, ఎందుకంటే టైటిల్ ఇక్కడ ఉంది కాబట్టి సేమ్ టైటిల్ కావాలి నాకు, అందుకోసంగా సేమ్ టైటిల్ పెట్టుకున్నాను. పిఎస్టీ లైబ్రరీ మేనేజ్మెంట్ సిస్టమ్ వెల్కమ్ టు అడ్మిన్ ఉంది కదా, ఇక్కడ వచ్చేసి నేను యాడ్ యూజర్ అనేది టైటిల్ పెడుతున్నాను. యాడ్ యూజర్ సింపుల్గా. యాడ్ యూజర్. సో యాడ్ యూజర్ అని పెట్టాను కదా. నెక్స్ట్ దాని కింద ఫామ్, యాజ్ యూజువల్ యూ నో రైట్, ఫామ్ ట్యాగ్ అనేది ఓపెన్ చేసుకుంటున్నాను, డిజైనింగ్ చేసుకుంటున్నాను. ఇంకా ఐ థింక్ ఫామ్ ట్యాగ్ ఇదంతా కూడా మీకు ఐడియా ఉందనుకుంటున్నాను. సో నార్మల్గానే మీరు రాసేసుకోవచ్చు, లేబుల్ ఇలా రాసేసుకోవచ్చు, లేబుల్ టెక్స్ట్ బాక్స్ ఇలా రాసుకోవచ్చు. బట్ టేబుల్ ఎందుకు వాడుతున్నానంటే క్లియర్గా నాకు నీట్గా రావడానికి ఒక టేబుల్ పెట్టుకొని టేబుల్ లోపల ఇవి రాసుకుంటున్నాను అనమాట నేను. ఓకేనా. సో చూడండి ఇప్పుడు ఎన్ని ఫీల్డ్స్ కావాలి అది ఎక్కడ తెలుస్తుంది మనకు, డేటాబేస్ ఓపెన్ చేసి యూజర్ టేబుల్ ఉంది కదా మన దగ్గర, సో దాంట్లో చేయండి డిఎస్సి ఆఫ్ ఎల్ఎంఎస్ యూజర్. యూజర్ టేబుల్లోకి మనం డేటా పంపించాలి. ఎన్ని ఫీల్డ్స్ ఉన్నాయి ఇక్కడ, యూజర్ ఐడి, ఇది ఆటోమేటిక్గా జనరేట్ అయ్యేది ఇది, కాబట్టి ఇది మనం యూఐలో రాయాల్సిన అవసరం లేదు. సో నేమ్ ఉంది, ఈమెయిల్ ఉంది, పాస్వర్డ్ ఉంది యూజర్స్లో, అంతే, ఇంకేం లేదు. ఓకేనా. నేము, ఈమెయిల్, పాస్వర్డ్ ఈ 3 తీసుకుంటే సరిపోద్ది. ఓకేనా. లెట్స్ సీ. సో 3 ఫీల్డ్స్ అనేది తీసుకోవాలి. సో మీ టేబుల్ ఇంకా లైక్ మోర్ ఫీల్డ్స్ ఉన్నాయనుకోండి, లొకేషన్, అడ్రస్ అవన్నీ కూడా తీసుకోండి. ఇక్కడ నేను డేటాబేస్లో 4 ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఐడి ఫీల్డ్ ఆటోమేటిక్గా జనరేట్ అవ్వాలి, సీక్వెన్స్ ఇద్దాం. రెండోది వచ్చేసి మనకు లైక్ రిమైనింగ్ 3 ఉన్నాయి కాబట్టి ఆ 3 తీసుకుంటున్నాను ఇక్కడ. ఓకేనా. సో నేను టేబుల్ ట్యాగ్ తీసుకుంటున్నాను, ఎందుకంటే లైక్ లైన్ బై లైన్ నీట్గా రావాలి నాకు ఫామ్ అనేది, అందుకని. సో ఇప్పుడు 3 కదా మనకు కావాల్సింది, అందుకని 3 TRs అనేది మనకు కావాలి. సో ఒక TR ఇది ఫస్ట్ రోలో, 2 TDs రావాలి నాకు. TD ఇదొకటి, అండర్ టేబుల్ డెఫినిషన్ డేటా 2, ఇది ఒకటి. ఇక్కడ వచ్చేసి ఎంటర్ యువర్ నేమ్ అని వస్తుంది, ఇక్కడ టెక్స్ట్ బాక్స్ వస్తుంది, అలా అనమాట. సో అలాగే నాకు ఎన్ని కావాలండి, నాకు 3 కావాలి. సరే లెట్స్ ఫిల్ 1 ఫస్ట్. ఎంటర్ యువర్ నేమ్, ఎంటర్ యువర్ నేమ్. సో ఇక్కడ నేను ఏం చేస్తాను, ఇన్పుట్ ట్యాగ్ తీసుకుంటున్నాను. ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్స్ టు టెక్స్ట్ బాక్స్ కాబట్టి టెక్స్ట్ బాక్స్ తీసుకుంటున్నాను. దట్స్ ఇట్. చూడండి ఇక్కడ దాకా రన్ చేసి చూడండి. ఇప్పుడు యాడ్ యూజర్ డాట్ జేఎస్పీ ఎప్పుడు రావాలి, ఎప్పుడైతే నేను జాగ్రత్తగా గమనించాలి ఫ్లో అనేది. మనం ఇది కదా హోమ్ పేజ్, అడ్మిన్ హోమ్ పేజ్ ఇది. ఓకే. ఈ యాడ్ యూజర్ అనే దాన్ని క్లిక్ చేసినప్పుడు అక్కడికి వెళ్ళాలి. కాబట్టి ఏం చేయాలి, ఇక్కడ నేను
ఏం చేయాలి, ఎలా నావిగేట్ చేయాలి, బై యూజింగ్ యాంకర్ లింక్స్, అంతేనా, యాంకర్ ట్యాగ్స్. సో నేను ఆల్రెడీ యాంకర్ ట్యాగ్స్ పెట్టుకున్నాను కదా ఏ అని ఇక్కడ, సో దానికి href అని ఇస్తున్నాను ఈజ్ ఈక్వల్స్ టు, సో వాట్ ఈస్ ద ఫైల్ నేమ్, యాడ్ user.jsp, యాడ్ కరెక్ట్గా ఇవ్వండి, ఫైల్ నేమ్ ఎలా అయితే ఉంది ఇక్కడ add-user.jsp కదా, ఎగ్జాక్ట్గా ఇచ్చాను నేను, అంతే, ఏం చేయలేదు. ఇది ఒక లింకింగ్, నార్మల్ HTML లింకింగ్, యాంకర్ ట్యాగ్స్ యొక్క లింకింగ్ అనమాట. లెట్ సేవ్ దిస్ అండ్ గో టు హియర్, రీఫ్రెష్ దిస్, సో దట్ ఇక్కడ లింక్ వచ్చేసింది. ఇఫ్ యూ కెన్ క్లిక్ దిస్ యాడ్ యూజర్, దెన్ యూ విల్ గెట్ యాడ్ యూజర్ పేజ్ అనేది వస్తుంది ఇక్కడ, ఓకేనా. సో ఇప్పుడు ఇది ఫిల్ చేసేసుకోండి ఇంకా డేటా అంతా. ఎక్కడ మీకు కన్ఫ్యూషన్ వచ్చినా, ఎక్కడైనా బ్లాక్ అయినా కూడా ప్లీజ్ లెట్ మీ నో, ఓకేనా. సో లెట్స్ డిజైన్ అదర్ థింగ్స్. సేమ్ టిఆర్ నేను కాపీ చేసుకుంటున్నాను. తర్వాత ఎంటర్ ఈమెయిల్ అంటున్నాను, ఎంటర్ ఈమెయిల్, ఇది కానీ టెక్స్ట్ బాక్స్ అయితే తీసుకుంటున్నాను, లేదంటే ఈమెయిల్ అయినా తీసుకోవచ్చు మీరు. ఈమెయిల్ అనేది ఒకటి ఉంటుంది మనకు, ఓకే, ఈమెయిల్ అని తీసుకోవచ్చు, ఎందుకంటే బై డిఫాల్ట్గా వ్యాలిడేషన్ వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ అనదర్ టిఆర్, మూడోది ఎంటర్ పాస్వర్డ్, ఎంటర్ పాస్వర్డ్, ఇక్కడ ఏం తీసుకోవాలండి, పాస్వర్డ్ ఫీల్డ్, దట్స్ ఇట్, అయిపోయింది. ఇంకా ఓకే బటన్స్ కావాలి కాబట్టి మనకు ఈ ఫస్ట్ టీడీలో ఒక బటన్, సబ్మిట్ బటన్ తీసుకుంటున్నాను. ఇన్పుట్ టైప్ ఇస్ ఈక్వల్స్ టు సబ్మిట్, అండ్ ఆ బటన్ నేమ్ ఏం కనిపించాలి మనకు, యాడ్ యూజర్ అనే విధంగా కనిపించాలి, అది వాల్యూ అట్రిబ్యూట్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ సంథింగ్ క్లియర్ బటన్ తీసుకుందాం, రీసెట్ బటన్. ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్స్ టు రీసెట్, అండ్ ఆ బటన్కి వాల్యూ వచ్చేసి క్లియర్ అని తీసుకుంటున్నాను. అదండి ఫామ్ డిజైన్ కంప్లీట్ అయిపోయింది, సింపుల్ ఫామ్, ఓకేనా. మీకు లైక్ మోర్ ఎలిమెంట్స్ ఉంటే, మోర్ ఫీల్డ్స్ ఉంటే డేటాబేస్లో మీరు యాడ్ చేసుకోండి, లొకేషన్, అడ్రస్, పిన్ కోడ్, ఇవన్నీ కూడా ఈ విధంగా మీరు యాడ్ చేసుకోవాలి, ఓకేనా. లెట్స్ సేవ్ దిస్ అండ్ గో టు హియర్ అండ్ రిఫ్రెష్ దిస్, ఓకేనా. వచ్చేస్తుంది ఫామ్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ నేమ్ ఇస్తాను, ఎంటర్ నేమ్, ఎంటర్ యువర్ నేమ్ అంటున్నాను కదా, రాజు, ఎంటర్ ఈమెయిల్ raju@gmail.com, అండ్ పాస్వర్డ్ మేబీ రాజు సంథింగ్ ఇచ్చాను. ఇప్పుడు యాడ్ యూజర్ అనేది నేను క్లిక్ చేస్తే ఈ డేటా వెళ్ళి ఎక్కడ స్టోర్ అవ్వాలండి, ఈ డేటాబేస్లో రికార్డ్ క్రియేట్ అవ్వాలి. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్, LMS యూజర్స్ అని ఇస్తే నాకు యూజరా, సో ఇక్కడ ఓన్లీ ఒకటే ఉంది కదా, సో దీంతో పాటు ఆ రాజు రికార్డ్ అనేది కూడా ఇక్కడికి వచ్చేయాలన్నమాట. ఇప్పుడు అది మన రిక్వైర్మెంట్. చేద్దామా, ఇప్పుడు UI రెడీగా ఉంది, యాజ్ పర్ ది ఇక్కడ UI రెడీగా ఉంది, అండ్ డేటాబేస్ రెడీగా ఉంది. మనం ఇప్పుడు బిల్డ్ చేయాల్సింది బ్యాక్ అండ్ కోడింగ్, ఓకే. లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ హౌ టు రైట్ ఏ బ్యాక్ అండ్ కోడింగ్ ఆర్ సర్వర్ సైడ్ కోడింగ్. స్టార్ట్ చేద్దామా, టిల్ హియర్ క్లియర్, ఫ్లో అర్థమవుతూ వస్తుందా, నేనేం చేస్తూ వస్తున్నాను, అంతా HTML రాసుకుంటూ వస్తున్నాను. లేదు ఇంకొకసారి మళ్ళీ ఫస్ట్ నుంచి ఫ్లో చూపెట్టమంటే చూపిస్తాను, చూడండి. LMS వెబ్ కదా, ఫస్ట్ మనకు home.jsp ఉంటుంది, నేను లాగిన్ చేయలేదు. సో ఇది ఫస్ట్ మన home.jsp, ఇక్కడ నుంచి నావిగేషన్ స్టార్ట్ అవుతుంది మనకు. ఇక్కడ లాగిన్ పేజ్ కోసం ఇక్కడ క్లిక్ చేసి లాగిన్ అవుతుంది, బట్ దీన్ని ఇంకా నేను బ్యాక్ అండ్ కోడ్ రాయలేదు. అడ్మిన్ ఇచ్చేసి, అడ్మిన్ డేటా ఇచ్చేసి నేను లాగిన్ క్లిక్ చేస్తే అడ్మిన్ పేజ్కి వెళ్ళాలన్నమాట. ఆ కోడ్ నేను ఇంకా రాయలేదు కాబట్టి డైరెక్ట్గా నేను ఇక్కడే తీసుకుంటున్నాను, అడ్మిన్ హోమ్ పేజ్ అని తీసుకుంటే నాకు అడ్మిన్ హోమ్ పేజ్ ఇలా వస్తుంది, ఓకే. సో ఇలా వచ్చిన తర్వాత నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ నుంచి నావిగేషన్ అనుకోండి ఇప్పుడు మనం. సో యాడ్ యూజర్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇది క్లిక్ చేసినప్పుడు యాడ్ యూజర్ ఫామ్ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ నేను డేటా ఇచ్చి యాడ్ యూజర్ అనేది క్లిక్ చేస్తే డేటా వెళ్ళి దీంట్లో సేవ్ అవ్వాలి. అది ఎలా సేవ్ అవ్వాలి, ఎలా చేయాలి అనేది ఇప్పుడు మన డిస్కషన్, చాలా ఇంపార్టెంట్, ఓకేనా. స్టార్ట్ చేద్దామా, ఇస్ ఇట్ క్లియర్, ఆర్ యూ రెడీ టు లిజన్, ఆర్ ఏదైనా కన్ఫ్యూషన్లో ఉన్నారా, కమాన్. సో రన్నింగ్ నోట్స్ పెట్టుకోండి, జాగ్రత్తగా చూడండి, చాలా ఇంపార్టెంట్. స్టార్ట్ చేద్దామా, ఎస్ ఆర్ నో, ఆర్ ఏదైనా డౌట్స్ ఉన్నాయా, గుడ్, లెట్స్ సీ నౌ. సో దీన్ని మీకు ఇంకా సింపుల్గా చేయడానికి నేను ఏం చేస్తున్నానంటే, లెట్స్ ట్రై టు బ్రింగ్ సమ్ అదర్ అప్రోచ్. ఈ ప్రాజెక్ట్లో అంతా కూడా మనం నేర్చుకునే బ్యాక్ అండ్ కోడింగ్ అంతా కూడా మీకు ఒక లిస్ట్ డౌన్ చేస్తాను, సో దట్ మీకు ఒక
తెలుస్తుంది అనమాట. ఏమేమి వాడాలి, ఏమేమి కాన్సెప్ట్స్ నేర్చుకోవాలని ఐడియా ఉంటుంది. ఓకే, session2.txt. సో ఇక్కడ నేనేం చెప్తున్నానంటే ఐ డోంట్ వాంట్ టు గో లైక్ డీపర్. ఫస్ట్ థింగ్ మనకు సర్వర్ సైడ్ కోడింగ్ లేదంటే ప్రాజెక్ట్ ఎలిమెంట్స్ ఆర్ కాన్సెప్ట్స్ వాట్ ఎవర్ ఏదో ఒకటి పెట్టుకోండి మీ ఇష్టం. దీంట్లో మనం నేర్చుకునేది ఫస్ట్ వన్ స్క్రిప్ట్లెట్ అంటే ఏంటి. నేను స్క్రిప్ట్లెట్లో టైప్లు ఇవన్నీ కూడా చెప్పను. ఓకే, ఓన్లీ స్క్రిప్ట్లెట్ గురించి ఒక సింపుల్గా చెప్తాను. అండ్ సెకండ్ వన్ ఏంటంటే నావిగేషన్. ప్రాజెక్ట్లో నావిగేషన్ ఏ విధంగా ఉంటుంది. సో దీంట్లో మల్టిపుల్ నావిగేషన్ ఉంటాయి. ఒకటి స్టాటిక్ నావిగేషన్, డైనమిక్ నావిగేషన్. ఇవే వీటికంటే ఎక్కువ వాడమండి. ఇవి మీకు వచ్చినాయంటే జస్ట్ బట్టి కొడతారా ఏం కొడతారో చూడండి. కొన్ని మెథడ్స్ చెప్తాను, ఆ మెథడ్స్ వరకు పెట్టుకోండి సరిపోతుంది అనమాట. ఇంకా అదే ప్రాజెక్ట్కి, లెవెల్ 1 ప్రాజెక్ట్కి కన్ఫ్యూజే ఉండదు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫామ్ సబ్మిషన్. ఓకే, ఈ మూడింటిని మనం నావిగేషన్ కింద చెప్పుకోవచ్చు. స్టాటిక్ నావిగేషన్ ఒకటి, డైనమిక్ నావిగేషన్ ఒకటి, ఫామ్ సబ్మిషన్ ఒకటి. సో ఇది అయిపోయిన తర్వాత నావిగేషన్ అయింది కదా. సో డేటా రిట్రైవల్ ఫ్రమ్ UI టు కంట్రోలర్. ఓకే, యుఐలో మనం డేటా ఇస్తున్నాం కదా, అది కంట్రోలర్లోకి ఎలా తీసుకురావాలి అనేది తెలిసిందంటే సో అదొక మేజర్ స్టెప్ అనమాట. ఒక మేజర్ స్టెప్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఇవి లైక్ మినిమం రిక్వైర్మెంట్స్ మనకు. ఇంకపోతే కొంచెం అడ్వాన్స్లోకి వెళ్తే ఇప్పుడు మనకు ఏదైనా ఫామ్ సబ్మిట్ చేసిన స్టూడెంట్ యాడ్ అయినా మనకి ఏం చేస్తాం, ఒక సక్సెస్ మెసేజ్ డిస్ప్లే చేస్తాం. అర్థమైందా? సో దానికోసంగా మనం మెసేజెస్ ప్రింటింగ్ అందామా. ప్రింటింగ్ మెసేజెస్ అంటున్నాను. సక్సెస్ ఎర్రర్ 2 టైప్స్గా చేద్దాం ఇది. కానీ ఫస్ట్ వచ్చేసి నార్మల్ జనరల్ లైక్ బేసిక్ మెసేజ్ ప్రింటింగ్ అనేది ఒకటి చెప్తాను. రెండోది వచ్చేసి అడ్వాన్స్డ్ మెసేజ్ ప్రింటింగ్ అనేది ఒకటి చెప్తాను. ఓకేనా? సో అడ్వాన్స్డ్ ఇప్పుడు చెప్పను నేను, ఇది గోయింగ్ ఫార్వర్డ్ మీరు ఒక బేసిక్ చేసిన తర్వాత దీనికి కన్వర్ట్ చేస్తాను అడ్వాన్స్డ్ది. సో దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ ఇది బేసిక్ అనుకోండి ఇదంతా. అండ్ ఇక్కడ వరకు మనం ఫోకస్ చేస్తాం ఫస్ట్. ఇది కంప్లీట్ అయిన తర్వాత ఈ CRUD ఆపరేషన్లో ఇదన్నీ కావాలి. ఇది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ లాగిన్ ఫ్లో వస్తుంది. లాగిన్ ఫ్లోలో మీకు కావాల్సింది సెషన్ స్కోప్ ఉంటుంది. సెషన్ స్కోప్ అనే దాని గురించి నేర్చుకుంటాం. సెషన్ స్కోప్ నేర్చుకున్న తర్వాత ఈ అడ్వాన్స్డ్ మెసేజింగ్ టెక్నిక్ ఉంది కదా, ఈ అడ్వాన్స్డ్ ఇక్కడ తెలుస్తుంది మీకు JSP ఎందుకు తీసుకోమంటున్నానో ఇక్కడ తెలుస్తుంది అనమాట మీకు. అందుకని ఈ అడ్వాన్స్డ్ మెసేజింగ్ టెక్నిక్ అనేది మీకు ఇక్కడ 6th కాన్సెప్ట్గా నేను మెసేజింగ్ ట్రాన్స్ఫరింగ్ యూజింగ్ డైనమిక్ నావిగేషన్ ఆర్ నావిగేషన్ విత్ క్వరీ పారామీటర్స్. ఓకే, దట్స్ ఇట్. సో ఇది నేర్చుకుంటాం. ఇవన్నీ టోటల్ ఇవి మీరు వచ్చినాయంటే లైక్ ఒక ఫుల్ ప్లెడ్జ్డ్ ఒక అకాడమిక్ లెవెల్ ప్రాజెక్ట్ అనేది మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకేనా? రైట్. సో ఇప్పుడు ఒక్కొక్క స్టెప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా వస్తాను. సో ఈ మ్యాప్ ఉంది కదా, ఇప్పుడు మనకి ఏం కావాలండి, ఈ కంట్రోలర్ JSP కావాలి కాబట్టి దీన్ని క్రియేట్ చేసేద్దాం. అంటే దీనికి బ్యాక్ ఎండ్ అనమాట ఇది, కాబట్టి క్రియేట్ చేసేస్తున్నాను ఒకటి కంట్రోలర్ని. సో వెబ్ యాప్లో రైట్ క్లిక్ ఇవ్వండి. సో JSP ఫైల్ యాడ్ -user -controller.jsp అంతేనా? యాడ్ యూజర్ కంట్రోలర్, యాడ్ user.jsp అనేది UI అనుకుంటున్నా. యాడ్ user.jsp. సో ఇక్కడ -controller.jsp అనేది దాని యొక్క బ్యాక్ ఎండ్ అనమాట, డేటాను ప్రాసెస్ చేసేటటువంటి JSP ఫైల్ ఇది. ఓకేనా? యాడ్ యూజర్ కంట్రోలర్, దట్స్ ఇట్. ఓకే, నౌ చాలా జాగ్రత్తగా వినండి. ఇది సింపుల్. ఇంకా నేను ఈ పేజ్లో జావా కోడ్ రాయాలి. జావా కోడ్ రాయాలంటే ఏ సింబల్స్ వాడమని చెప్పాను ఫస్ట్ క్లాస్లో ఆర్ ఎస్టర్డే క్లాస్లో? ఎనీవన్ రిమెంబర్? గుర్తుందా? నోట్స్లో చెక్ చేయండి, మీ రన్నింగ్ నోట్స్. యా, దట్స్ వెరీ నైస్. లెస్ దాన్ పర్సెంటైల్ అండ్ క్లోజ్డ్ విత్ పర్సెంటైల్ అండ్ ఇది క్లోజర్ సింబల్.
సో దీన్ని ఏమంటున్నామంటే జస్ట్ స్క్రిప్ట్లెట్ అంటున్నాం. దీన్ని ఏమంటున్నామండి, స్క్రిప్ట్లెట్ అంటున్నాం. స్క్రిప్ట్లెట్ ఎందుకు వాడతాం, ఒక జేఎస్పీ ఫైల్లో జావా కోడ్ రాయడానికి ఈ స్క్రిప్ట్లెట్స్ వాడతాము. లెస్ దాన్ పర్సెంటైల్ అండ్ గ్రేటర్ దాన్ పర్సెంటైల్, ఇది క్లోజ్డ్ ట్యాగ్, ఇది ఓపెన్, ఇది క్లోజ్డ్ అనమాట. దీన్ని స్క్రిప్ట్లెట్ అంటున్నాం. సో ఇప్పుడు మీకు స్క్రిప్ట్లెట్ అనే దానికి ఆన్సర్ దొరికింది వీటిలో ఫస్ట్ దానికి. క్లియర్ కదా, సింపుల్, అంత ఇంకేం లేదు దీని గురించి. అంటే 3 టైప్స్ ఉంటాయి, ఎక్స్ప్రెషన్ ఒకటి, ఇవి ఉంటాయి. సో అంత డెప్త్గా అవసరం లేదు. ఈ లెవెల్ 1లో కన్ఫ్యూజ్ అవుతారు ఈ బ్యాచ్ ఎస్పెషల్లీ. సో నేను వెళ్ళట్లేదు, నేను లెవెల్ 2లో చెప్తాను. సో ఇది ఇంతే. జావా కోడ్ రాయాలి అనుకుంటే మాత్రం ఇది ఓపెన్ చేసేయాలి, స్క్రిప్ట్లెట్ ఓపెన్ చేసేయాలి అండ్ క్లోజ్ చేయాలి. దీని లోపల జావా కోడ్ రాయాలి. అప్పుడు మాత్రమే మన జేఎస్పీ ఫైల్ జావా కోడ్ లాగా ట్రీట్ చేస్తుంది అన్నట్టు. ఓకేనా, స్క్రిప్ట్లెట్ అనేది అర్థమైపోయింది. నెక్స్ట్ నావిగేషన్ గురించి ఒకసారి చూద్దాం. నావిగేషన్ అంటే ఏంటి, ఒక పేజ్ నుంచి ఇంకొక పేజ్కి వెళ్ళడం. లైక్ మనం ఇక్కడ చేస్తున్నాం కదా, సో ఇక్కడ చేస్తున్నాం కదా నావిగేషన్. సో admin home.jsp అనేది ఒక ఫైలు. సో ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేస్తే ఎక్కడికి వెళ్తుందండి, యాడ్ user.jspకి వెళ్ళింది. దిస్ ఇస్ కాల్డ్ ఒక నావిగేషన్. ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి ట్రాన్స్ఫర్ అవ్వడం, దాన్ని నావిగేషన్ అంటున్నాం. ఓకే, ఎన్ని రకాల నావిగేషన్స్ ఉంటాయి. సో స్టాటిక్ నావిగేషన్ ఒకటి ఉంటుంది, డైనమిక్ నావిగేషన్ ఉంటుంది, ఫామ్ సబ్మిషన్ అనేది ఒకటి ఉంటుంది. స్టాటిక్ నావిగేషన్ అంటే మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు HTMLలో, త్రూ యాంకర్ ట్యాగ్స్ ద్వారా. సో క్లిక్ హియర్. సో ఇక్కడ హెచ్ఆర్ఎఫ్లో ఏ పేజ్ అయితే మీరు ఇస్తారో, ఈ హెచ్ఆర్ఎఫ్లో టార్గెట్ ఫైల్ ఇస్తారు, target5.jsp ఆర్ వాట్ ఎవర్ HTML ఏదైనా ఇవ్వచ్చు. సో ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఈ హెచ్ఆర్ఎఫ్లో మీరు ఇచ్చే టార్గెట్ ఫైల్ ఏదైతే ఇస్తారో దానికి జంప్ అవుతుంది అంతే. ఇది స్టాటిక్ నావిగేషన్. ఇది క్లియరా, జస్ట్ యాంకర్ ట్యాగ్. స్టాటిక్ నావిగేషన్ క్లియరా, ఏదైనా డౌట్ ఉందా దీంట్లో? స్టెప్ బై స్టెప్ చూసుకుంటా అవుతాం, ప్రాబ్లం ఏం లేదు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. చాలామందికి ఈ స్టాటిక్ నావిగేషన్ ఇవ్వడమే చేత రావట్లేదు. అందుకని అంత నేను స్ట్రెస్ చేస్తున్నాను, అర్థమైందా లేదా అని. ఏదైనా ఒక లింక్ని క్లిక్ చేస్తే పర్టికులర్ పేజ్కి వెళ్ళాలి అనుకుంటే యాంకర్ ట్యాగ్ అనేది యూజ్ చేయాలి. చాలా బేసిక్ ట్యాగ్ HTMLలో ఇది. యాంకర్ ట్యాగ్ వాడుతున్నాం. హెచ్ఆర్ఎఫ్లో మీరు ఏ పేజ్కి అయితే వెళ్ళాలో, ఇప్పుడు ఈ క్లిక్ హియర్ అండ్ టెక్స్ట్ని మీరు క్లిక్ చేసినప్పుడు ఈ పర్టికులర్ టార్గెట్ ఫైల్కి వెళ్ళాలన్నమాట. అది హెచ్ఆర్ఎఫ్లో రాస్తాం అంతే, ఇంకేం లేదు. ఇది అర్థమైందా స్టాటిక్ నావిగేషన్? అర్థం కాలేదా? అర్థమైందా? ఓకేనా. సో ఇది స్టాటిక్ నావిగేషన్ అంటున్నాం, ఇంకేం లేదు స్టాటిక్ నావిగేషన్ అంటే. ఇకపోతే డైనమిక్ నావిగేషన్. జావాలో బేస్డ్ ఆన్ ది కండిషన్ నేను నావిగేట్ చేయాలి. లైక్ నా దగ్గర రోల్ అనే వేరియబుల్ ఉంది చూడండి, స్ట్రింగ్ రోల్ ఈజ్ ఈక్వల్స్ టు అడ్మిన్ అని ఉంది. లేదంటే ఈ రోల్ అనే వేరియబుల్లోకి అడ్మిన్ ఒకసారి అడ్మిన్ వస్తుంది, ఇంకొకసారి ఏమొస్తుంది, యూజర్ అనేది వస్తుంది. బేస్డ్ ఆన్ ఈ రోల్ బేస్ చేసుకొని, రోల్ కానీ అడ్మిన్ కానీ అయితే అడ్మిన్ పేజ్కి నావిగేట్ అవ్వాలి, లేదు యూజర్ అయితే యూజర్ పేజ్కి నావిగేట్ అవ్వాలి. అంటే ఎక్కడ రాయాలి మనం ఇప్పుడు ఈ డైనమిక్ నావిగేషన్? జావాలో రాయాలి. జావాలో రాసేదానికే మనకు రెస్పాన్స్ డాట్ సెండ్ రీడైరెక్ట్, గుర్తుపెట్టుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ మెథడ్. ఇలా రాస్తాం, దీని లోపల టార్గెట్ ఫైల్ రాస్తాం, టార్గెట్ ఫైల్ డాట్ జేఎస్పీ. ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ చీట్ షీట్ అనుకోండి, చీట్ షీట్లో మీరు నోట్స్లో రాసేసుకోండి డైనమిక్ నావిగేషన్ కోసం. అంటే ఎగ్జాంపుల్గా ఇక్కడే చెప్తాను మీకు ఒక ఎగ్జాంపుల్ నార్మల్గా. సో లాగిన్కి మనం ఇక్కడ యూజ్ చేస్తాం, లాగిన్కి కానీ లేదంటే ఇక్కడ చెప్పాను కదా మెసేజ్ ట్రాన్స్ఫరింగ్ కూడా నావిగేషన్ అలాంటప్పుడు ఇది యూజ్ చేస్తాం. సో ఇక్కడ డైనమిక్గా నావిగేట్ అవ్వాలి అంటే ఏంటి, మీకు చెప్పినట్టు స్ట్రింగ్ రోల్, బ్యాక్ ఎండ్ నుంచి రోల్ వస్తుంది. రోల్ ఫర్ ఎగ్జాంపుల్ అడ్మిన్ వచ్చింది అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం, చెక్ చేస్తాం. ఇఫ్ రోల్ డాట్ ఈక్వల్స్ ఆఫ్ అడ్మిన్ అయితే సంథింగ్ ఇక్కడ అడ్మిన్కి నావిగేట్ అవ్వాలి. ఎల్స్ ఇఫ్ రోల్ డాట్ ఈక్వల్స్ ఆఫ్ యూజర్ అయితే యూజర్ పేజ్కి నావిగేట్ అవ్వాలి, యూజర్ అయితే యూజర్ పేజ్కి నావిగేట్ అవ్వాలి. అంటే ఏం చేయాలి దీని లోపల, సింపుల్గా రెస్పాన్స్ డాట్
సెండ్ రీడైరెక్ట్ అని వాడతాం. అంతే, ఆటోమేటిక్గా నావిగేట్ అయిపోతుంది అనమాట. టార్గెట్ ఫైల్ ఏంటండి admin-home.jsp ఇచ్చేస్తాం. తర్వాత ఇక్కడ response.send redirect యూజర్ కదా, user-home.jsp. దట్స్ ఇట్. ఇది గుర్తుపెట్టుకోండి. దీన్ని ఎలా యూస్ చేస్తామంటే ఇలా యూస్ చేస్తాం. బేస్డ్ ఆన్ ద కండిషన్ చెక్ ద్వారా, లేదంటే జావాలో డైరెక్ట్గా రీడైరెక్ట్ చేయడానికి. స్టాటిక్లో అయితే యాంకర్ ట్యాగ్ ద్వారా రీడైరెక్ట్ చేస్తాం. బట్ ఇక్కడ మాత్రం లైక్ ఇక్కడ నుంచి లైక్ డైనమిక్గా ఇది వాడతాం. జావాలో అయితే response.send redirect అని చెప్పి ఆ టార్గెట్ ఫైల్ ఇచ్చేసామంటే ఆ టార్గెట్ ఫైల్కి వెళ్ళిపోతుంది. ఓకేనా, గుర్తుంటుందా? ఇది ఎక్కడ వాడాలి నేను ప్రాక్టికల్గా చూపిస్తానులేండి మీకు ప్రాజెక్ట్లో, పర్లేదు. గుర్తుంటుందా? response.send redirect కావాలంటే 10 సార్లు లేకపోతే 20 టైమ్స్ రాయండి మీరు కూర్చొని, గుర్తుండిపోవాలి. ఓకేనా, క్లియరా? సెకండ్ స్టెప్ డైనమిక్ నావిగేషన్ క్లియరా? ఓకే, క్లియర్? మరి ఏదైనా డౌట్ ఉందా? స్టెప్ బై స్టెప్ వెళ్తున్నాం. ఏం డౌట్ ఉన్నా కానీ అడిగేసేయండి. 100% వచ్చేయాలి ఈరోజు క్లాస్లో ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా. క్లియర్ కదా? రైట్. సో ఇది డైనమిక్ నావిగేషన్. అది ఎక్కడ అవసరం అవుతుంది నేను చెప్తాను, పర్లేదు, ప్రాబ్లం లేదు. ఇకపోతే ఫామ్ సబ్మిషన్ అంటే ఇక్కడ చూడండి 2 ఫామ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ నావిగేషన్ ఇక్కడ కానీ జరుగుతుంది. అంటే ఇక్కడ యాడ్ బటన్ అనేది క్లిక్ చేయడం ద్వారా మనకు ఏ పేజ్కి వెళ్ళాలి, కంట్రోలర్ పేజ్కి వెళ్ళాలన్నమాట. ఇండైరెక్ట్గా ఈ వెళ్ళటంతో పాటు దాంతోపాటు ఏం చేయాలండి, ఈ డేటా ఇక్కడ ఇస్తున్నాం చూడండి, ఈ డేటాను అంతా కూడా తీసుకురావాలి ఇక్కడికి. ఇది ఒక ఫామ్ అండి. ఈ ఫామ్ని మనం ఒక బటన్ని క్లిక్ చేయడం ద్వారా ఈ ఫామ్ అంతా కూడా ఈ కంట్రోలర్కి నావిగేట్ అవ్వాలన్నమాట. దాన్ని ఫామ్ సబ్మిషన్ అంటున్నాం. ఓకేనా, ఫామ్ సబ్మిషన్ ఎలా జరుగుతుందంటే మనం ఫామ్ ఒకటి రాసుకుంటాం, దాంట్లో ఫామ్లో యాక్షన్ అనే అట్రిబ్యూట్ ఉంటుంది. సో ఇక్కడ సింపుల్గా ఫామ్ సబ్మిషన్ నావిగేషన్ ఎలా జరుగుతుందండి, ఫామ్ అనేది ఇలా రాస్తున్నాం కదా మనం, ఫామ్ ట్యాగ్ రాస్తున్నాం కదా, ఫామ్ ట్యాగ్ లోపల ఇక్కడ ఫీల్డ్స్ రాస్తున్నాం, లైక్ ఇన్పుట్ ఫీల్డ్స్ అంటే ఇది HTML కోడ్ అండి. సో ఈ ఫామ్ లోపల మీరు యాక్షన్ = పెట్టేసి, ఓకే, ఇక్కడ మీరు టార్గెట్ ఫైల్ ఇస్తారండి, టార్గెట్ file.jsp. దట్స్ ఇట్. అప్పుడు ఇన్పుట్ ఫామ్ ఫీల్డ్స్ అనేవి దీంట్లోకి వెళ్తాయి. ఎప్పుడు వెళ్తాయి? ఎప్పుడైతే మనం సబ్మిట్ బటన్ని క్లిక్ చేస్తున్నామో. ఇన్పుట్ టైప్ = సబ్మిట్ అనే బటన్ ఉండాలి. నాట్ మనకు 2 టైప్స్ ఉంటాయి బటన్స్, లైక్ మల్టిపుల్ టైప్స్ ఉంటాయి. ఒకటి నార్మల్ బటన్, రెండోది సబ్మిట్ బటన్. సో మనకు కావాల్సిన సబ్మిట్ బటన్, సంథింగ్ యాడ్ ఆర్ సబ్మిట్ వాట్ ఎవర్. ఈ 2 మ్యూచువల్ కాంట్రాక్ట్ అనమాట. ఈ యాక్షన్ అట్రిబ్యూట్, అదేవిధంగా ఈ ఇన్పుట్ టైప్ సబ్మిట్ అనేది 2 ఖచ్చితంగా ఉండాలి. ఎప్పుడైతే మనం ఈ సబ్మిట్ బటన్ని క్లిక్ చేస్తున్నామో అప్పుడు ఏం చేస్తుంది, ఈ ఫామ్ ట్యాగ్లో యాక్షన్ అట్రిబ్యూట్ ఉందా లేదా వెరిఫై చేస్తుంది. యాక్షన్ అట్రిబ్యూట్ ఉంటే దాంట్లో ఇచ్చినటువంటి టార్గెట్ ఫైల్ తీసుకొచ్చేసి ఆ టార్గెట్ ఫైల్లోకి వెళ్ళిపోతుంది అనమాట. నావిగేషన్ అనేది జరిగిపోతుంది ఈ పేజ్ నుంచి ఈ పేజ్కి. అర్థమైందా? ఫామ్ ఫీల్డ్స్ అన్నీ ఉంటాయి. దాంట్లో మనం ఒక సబ్మిట్ బటన్ రాసుకుంటాం. ఈ సబ్మిట్ బటన్ ఎప్పుడైతే క్లిక్ చేస్తున్నామో UIలో, అప్పుడు ఆటోమేటిక్గా అది ఏం చేస్తుంది, క్లిక్ అయితే ఒక ఈవెంట్ ట్రిగ్గర్ అయ్యి ఈవెంట్ ఏం చేస్తుందంటే ఈ సబ్మిట్ బటన్ ఏ ఫామ్లో అయితే ఉందో ఆ ఫామ్ దగ్గరికి వెళ్ళి యాక్షన్ అనే అట్రిబ్యూట్ని చెక్ చేస్తుంది. యాక్షన్ అట్రిబ్యూట్ ఉంటే దాంట్లో ఉన్నటువంటి టార్గెట్ ఫైల్ ఏదైతే ఉందో దాంట్లోకి వెళ్ళిపోతుంది. అర్థమైందా? ఫామ్ సబ్మిషన్ నేను ఇప్పుడు చూపిస్తాను. ఫామ్ సబ్మిషన్ ఇది ఫామ్ సబ్మిషన్. ఈ 3 టైప్స్ నావిగేషన్ తప్ప మనం ఇంకేం చెయ్యం. ఓకేనా? సో ఫామ్ సబ్మిషన్ ఇస్ ఇట్ క్లియర్? అట్లీస్ట్ 50% అయినా నేను ప్రాక్టికల్గా చూపిస్తాను. ఇప్పుడు ఫామ్ సబ్మిషన్ క్లియర్ అయిందా? ఇలా నావిగేట్ అవ్వాలా? సబ్మిట్ బటన్ ఒకటి, యాక్షన్ ఒకటి, సబ్మిట్ బటన్ ఒకటి, యాక్షన్ ఒకటి రాయండి. 20 టైమ్స్ రాసుకొని కూర్చోండి, లైక్ మీ నోట్బుక్ పెట్టుకోండి. సో మీకు ఏ విధంగా చేస్తే అవుతుందో నేర్చుకోగలుగుతారో అవన్నీ కూడా చేద్దాం, పర్లేదు మనం. ఓకేనా? సో ఇప్పుడు ఇది నేను చెప్తాను ఇప్పుడు మీకు ఇక్కడ. సో చూడండి, ఇప్పుడు ప్రాక్టికల్గా నాకు ఈ 2 ఫైల్స్ మనం చూడండి రిమైనింగ్ అవసరం లేదు. ఇది adduser.jsp, మన కంటికి కనిపించేటటువంటి UI ఫైల్. ఇది adduser.jsp ఇక్కడ. ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేయాలి, మన టార్గెట్ ఏంటండి, ఎప్పుడైతే నేను యాడ్ యూజర్ని క్లిక్ చేస్తున్నానో ఎక్కడికి వెళ్ళాలండి నావిగేషన్, ఇప్పుడు యాడ్ యూజర్ controller.jspకి వెళ్ళాలి. adduser.jsp మనకు కనిపిస్తుంది. నేను ఈ యూజర్ నుంచి ఎప్పుడైతే నేను ఈ యాడ్ యూజర్ అనే బటన్ క్లిక్ చేస్తానో నాకు నావిగేషన్ అనేది adduser controller.jspకి వెళ్ళాలి. సో నేను ఏ నావిగేషన్ వాడాలి? ఇప్పుడు ఎవరైనా ఆన్సర్ చేయండి. 3 టైప్స్ ఆఫ్ నావిగేషన్స్ ఉన్నాయి. సో ఈ పర్టికులర్ సిచ్యువేషన్స్లో ఏ నావిగేషన్ మనం యూజ్ చేయాలి?
కెన్ యూ ప్లీజ్ రెస్పాండ్ ఆర్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ టాక్. త్రీ టైప్స్ ఆఫ్ నావిగేషన్స్లో ఏది వాడాలి? స్టాటిక్ నావిగేషన్, డైనమిక్ నావిగేషన్, ఫామ్ సబ్మిషన్. విచ్ వన్ వీ నీడ్ టు యూస్? అర్థం కాలేదు. ఓకే, సో లెట్స్ ట్రై అగైన్. మళ్ళీ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. స్టాటిక్ నావిగేషన్. వాట్ ఈస్ మెన్ బై స్టాటిక్ నావిగేషన్? ఒక లింక్ని క్లిక్ చేయడం ద్వారా HTMLలో నావిగేట్ అయితే స్టాటిక్ నావిగేషన్ అంటున్నాం. ఓకే, అది ఎలా చేస్తామంటే యాంకర్ ట్యాగ్ రూపంలో చేస్తాం. దీన్ని స్టాటిక్ నావిగేషన్ అంటున్నాం. ఇది ఆల్రెడీ మనం ఇంప్లిమెంట్ చేసాం. ఇక్కడ అడ్మిన్ హోమ్ పేజ్లో ఇది స్టాటిక్ నావిగేషన్. డైరెక్ట్గా ఈ లింక్ క్లిక్ చేయడం ద్వారా వెళ్ళాలి కాబట్టి నేను ఇక్కడ hrefలో టార్గెట్ ఫైల్ ఇచ్చేసాను. అది మనకి ఇక్కడ కనిపించేటటువంటి ఫామ్. ఇది ఫస్ట్ నావిగేషన్ అండి. ఇది క్లిక్ చేస్తే నావిగేట్ అవుతుందో వచ్చింది కదా, ఇది నావిగేషన్ అంటున్నాం. ఇది ఫస్ట్ స్టాటిక్ నావిగేషన్. రెండోది డైనమిక్ నావిగేషన్. బేస్డ్ ఆన్ ది కండిషన్ బేస్ చేసుకొని మనం జావా కోడ్లో రాస్తాం. ఇది ఓన్లీ జావా కోడ్ అంతే, మీకు ఇవైతే సంబంధం ఉండదు, ఎక్కడ ఉండదు. ఓన్లీ జావా కోడ్లో నావిగేషన్ అనేది ఇక్కడ చేస్తాం. ఇది సెకండ్ టైప్. మీకు ఇక్కడ ఇది చూపెట్టాను నేను, దీని గురించి వదిలేసేయండి డైనమిక్ నావిగేషన్ అనేది. ఇకపోతే ఫామ్ సబ్మిషన్ ఏంటి? ఫామ్ సబ్మిషన్ అంటే మన దగ్గర ఒక ఫామ్ ఉంటుంది. ఈ ఫామ్లో నేను ఒక బటన్ని క్లిక్ చేయడం ద్వారా ఈ ఫామ్ యొక్క కంట్రోలర్కి నావిగేట్ అవ్వాలి. అర్థమైందా? ఇక ఇప్పుడు యాడ్ యూజర్ క్లిక్ చేస్తే నేను ఎక్కడికి పోతుంది, ఇది ఎక్కడికి పోవట్లేదు. ఈ బటన్ క్లిక్ చేయడం ద్వారా నాకు ఈ యాడ్ యూజర్ నుంచి యాడ్ యూజర్ కంట్రోలర్ పేజ్కి వెళ్ళాలన్నమాట మన ఫ్లో అనేది. అలా వెళ్ళాలి అని అంటే మనం ఏం యూజ్ చేయాలి? ఫామ్ సబ్మిషన్ యూజ్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఫామ్ వాడుతున్నాం కాబట్టి ఫామ్ సబ్మిషన్. ఫామ్ వాడితే ఫామ్ ఇదంతా ఫామే కదా, ఇదంతా ఫామే అనమాట. మీరు ఫామ్ వాడితే ఫామ్ సబ్మిషన్ వాడాలి. మైండ్లోకి అదే గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకేనా? డైనమిక్ నావిగేషన్ కాదు. డైనమిక్ నావిగేషన్ జావాలో రాస్తాం. ఇదేంటిది? HTML ఫైల్. ఒక HTML ఫైల్ నుంచి కంట్రోలర్కి అంటే అనదర్ ఫైల్లోకి పంపిస్తున్నాం. ఎప్పుడైతే ఒక బటన్ని క్లిక్ చేస్తున్నామో ఆ బటన్ ద్వారా ఈ ఫామ్కి ఉన్నటువంటి బటన్ క్లిక్ చేస్తే నావిగేట్ అవ్వాలంటున్నాం చూడండి. అప్పుడు మనం ఫామ్ నావిగేషన్ వాడాలి. ఫామ్ నావిగేషన్ ఎలా వాడతాం? బై యూజింగ్ యాక్షన్ అనే అట్రిబ్యూట్ ఇస్తాం ఇక్కడ, అంతే. అర్థమైందా? సో ఇప్పుడు చెప్పండి, ఏ నావిగేషన్ వాడాలి? ఫామ్ సబ్మిషన్. సో ఎలా చేయాలి? ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేస్తుంటే నాకు నావిగేషన్ జరగట్లేదు, ఇలానే ఉంది. ఇప్పుడు ఇది వర్క్ అవ్వాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు మనము ఈ యాడ్ యూజర్ డాట్ జేఎస్పీ కదా, ఇది ఫామ్ మనకు కనిపించేది. ఇక్కడ ఈ బటన్ క్లిక్ చేస్తున్నా, సబ్మిట్ బటన్ని. నాకు ఇప్పుడు యాడ్ యూజర్ కంట్రోలర్కి వెళ్ళాలి. ఇప్పుడు ఎలా చేస్తాం ఫామ్ సబ్మిషన్? ఇక్కడ ఏం చేయాలి చెప్పండి? ఫామ్ సబ్మిషన్ క్వశ్చన్ మార్క్స్. ఏం చేయాలి? సరే చూడండి, ఇక్కడ అర్థమైంది కదా. ఇప్పుడు నేను ఆ బటన్ క్లిక్ చేయగానే నాకు ఈ కంట్రోలర్ డాట్ జేఎస్పీకి వెళ్ళాలండి. అది మన రిక్వైర్మెంట్. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఈ ఫామ్లో అది జరగాలంటే అంతే కదా. మీకు తెలుసు, మీకు ఆన్సర్ తెలుసు, కానీ చెప్తే ఏమన్నా అనుకుంటారేమో అనుకుంటున్నారు. అలా వద్దు, మీరు మాట్లాడడం నేర్చుకోండి ఫస్ట్. ఓకేనా? అదే కదా ఇక్కడ మనం 2 times చెప్పుకుంది. ఫామ్ సబ్మిషన్ ఎలా జరగాలి? బై యూజింగ్ యాక్షన్ అట్రిబ్యూట్. సో యాక్షన్ అట్రిబ్యూట్ అనేది రాసేస్తాను ఇక్కడ. ఫామ్ అనే దానికి యాక్షన్ అనేది ఇచ్చేస్తాను. యాక్షన్లో ఏం రాయాలి ఇప్పుడు చెప్పండి? అంతే కదా, అంతే. టార్గెట్ ఫైల్ కంట్రోలర్ డాట్ జేఎస్పీ. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఈ పేజ్ కదా మనం పంపించాలనుకుంటున్నాం. బటన్ క్లిక్ చేస్తే ఈ పేజ్కి వెళ్ళాలి, అందుకని ఆ పేజ్ యొక్క డీటెయిల్స్ అనేది క్లిక్ చేస్తున్నాను సింపుల్గా. అంతే అనమాట. లెట్ సేవ్ దిస్. సో యాడ్ యూజర్ డాట్ కంట్రోలర్ వచ్చి ఇక్కడ మీకు కావాలంటే జస్ట్ ఒక నార్మల్ మెసేజ్ రాస్తున్నాం. పేజ్ చూడండి, యాడ్ యూజర్ కంట్రోలర్ అని, అంటే వచ్చిందా లేదా చెక్ చేస్తాం నావిగేషన్ ఇక్కడికి. లెట్ సేవ్ దిస్.
సో ఈ ఫామ్ సబ్మిషన్స్ యాడ్ అప్డేట్ ఇవన్నీ కూడా ఈ ఫామ్ సబ్మిషన్ ఈ నావిగేషన్ చేస్తాం అనమాట. మనం ఫామ్ సబ్మిషన్స్ అనేది జరుగుతుంది. సో సేవ్ చేశాను కదా, ఒకసారి టెస్ట్ చేద్దాం చూడండి. లెట్స్ గో బ్యాక్. అడ్మిన్ హోమ్ పేజ్ నుంచి వస్తాం. ఫస్ట్ స్టాటిక్ నావిగేషన్ జరుగుతుంది ఇక్కడ నుంచి. సో ఇక్కడ నేను డేటా ఎంటర్ చేస్తున్నాను. డేటా ఎంటర్ చేసి యాడ్ యూజర్ క్లిక్ చేస్తే ఎక్కడికి వెళ్ళాలండి, ఈ యాడ్ యూజర్ కాస్త యాడ్ యూజర్ కంట్రోలర్ అనేది దానికి వెళ్ళాలి. సో ఓకే, ఈమెయిల్ ఇచ్చాం కదా, అందుకని వ్యాలిడేషన్స్ వస్తుంది ఇక్కడ. ఓకే, లెట్స్ క్లిక్ యాడ్ యూజర్. చూడండి, యాడ్ యూజర్ కంట్రోలర్ చేసి వచ్చేసిందా టార్గెట్ ఫైల్కి యాడ్ యూజర్ కంట్రోలర్. అర్థమైంది ఈ నావిగేషన్ ఫామ్ సబ్మిషన్ లైక్ వ్యాలిడేషన్. ఓకే కదా. సో ఇక్కడికి వచ్చేసింది ఇప్పుడు. సో గుర్తుపెట్టుకోండి, కంట్రోలర్లో మ్యాక్సిమం మనం ఓన్లీ బ్యాక్ ఎండ్ లాజిక్ అంటే జావా లాజిక్ మాత్రమే రాస్తాము, ఇంకేం రాయము. ఓకేనా. సో ఇక్కడ మనం JDBC లాజిక్ రాసి JDBC లాజిక్లో కొరీ ఏం రాస్తాం, లెట్స్ ట్రై కొరీ చూడండి ఫస్ట్. లేదంటే JDBC లాజిక్ రాసేస్తున్నాం ఇక్కడ డైరెక్ట్గా. ట్రై క్యాచ్. మనం నార్మల్ JDBC రాస్తున్నాం కదా అంతే, కొరీ ఎంత ప్రిపేర్ చేసేస్తాం. ఎక్సెప్షన్ ఈ డాట్ ప్రింట్ స్టాక్ ట్రేస్ అంతే. ఓకేనా. సో ఇంట్లో లాజిక్ అనేది రాసేద్దాం. వాట్ ఇస్ ద ఫస్ట్ స్టెప్, క్లాస్ డాట్ ఫర్ నేమ్ లోపల డ్రైవర్ ఏమి ఇవ్వాలి, oracle డాట్ JDBC డాట్ డ్రైవర్ డాట్ oracle డ్రైవర్. అంతేనా. నెక్స్ట్ కనెక్షన్ వచ్చేసి మీరు సజెషన్స్ వాడండి ఇక్కడ, ఎందుకంటే మనకు JSPలో ఇక్కడ మీరు చేశారంటే ఇక్కడ ఇంపోర్ట్స్ చూడండి ఏ విధంగా జరుగుతాయి. ఇక్కడ డిఫరెంట్ ఫార్మేట్లో వస్తాయి JSPలో. ఈ పేజ్ డైరెక్టివ్స్ ఇంపోర్ట్స్ అంటాం ఇవి. కాబట్టి మీరు సజెషన్స్ ద్వారానే చేయండి, మాన్యువల్గా చేయొద్దు ఇంపోర్ట్స్ ఇప్పుడు. సో కనెక్షన్ కన్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇదంతా తెలిసిన లాజిక్కే కదా, డ్రైవర్ మేనేజర్ డాట్ గెట్ కనెక్షన్. సో ఇక్కడ నేను URL ఇస్తున్నాను, JDBC oracle thin:@localhost 152. చూడండి, ఫాలో అవ్వండి. ఏదైనా నేను ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ ఏదైనా సింటాక్స్ ఇష్యూస్ వస్తే ఒకసారి నాకు చెప్పండి. సో LMS కదా మన యూజర్ నేమ్, ప్రాజెక్ట్ మనం క్రియేట్ చేసి ఉండేది యూజర్స్ LMS ఇచ్చేసాను. నెక్స్ట్ ప్రిపేర్ స్టేట్మెంట్ PS is equals to connection dot prepare statement. సో ఇక్కడ SQL పంపించాలి మనం. ఓకే, సో SQL కాబట్టి నేను ఇక్కడ స్ట్రింగ్ యాడ్ అండర్స్కోర్ యూజర్ is equals to, ఇది నా క్వరీ ఏంటి, ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ ఏంటి, యూజర్ ఆర్ LMS యూజర్. జాగ్రత్తగా గమనించండి, ఎక్కడైనా మీకు డౌట్ ఇస్తే అడగండి ప్లీజ్, చూస్తూ ఉండద్దు. LMS_user వాల్యూస్ ఆఫ్ ఎన్ని ఉన్నాయి మన దగ్గర, 4 ఉన్నాయి కాబట్టి 4 క్వశ్చన్ మార్క్స్ పెడుతున్నాను అంతేనా. బట్ ఇక్కడ ఏమి ఇవ్వాలి మనం, ID ప్లేస్లో సీక్వెన్స్ ఇవ్వాలి. కాబట్టి నేను సీక్వెన్స్ ఒకటి క్రియేట్ చేస్తాను. వెళ్ళి క్రియేట్ సీక్వెన్స్ నేమ్ ఏంటి ఇక్కడ, LMS_user_ID_sequence. గుర్తుపెట్టుకొని కొంచెం పెద్దదిగా ఉన్నట్టుంది. స్టార్ట్ విత్, చూడండి సింటాక్స్ కరెక్ట్గా రాస్తున్నా లేదో, మీన్ వాల్యూ 1, ఇంక్రిమెంట్ బై 1, నో క్యాష్ నో సైకిల్. చూడండి స్టార్ట్ విత్ 1 స్పేస్ ఇచ్చాను ఇక్కడ, బట్ ఐఎమ్ నాట్ షూర్ వస్తుందో లేదో. సీక్వెన్స్ క్రియేటెడ్. సో సీక్వెన్స్ నేమ్ ఏంటి ఇప్పుడు, LMS ఇది కదా సీక్వెన్స్, కాపీ చేసుకున్నాను. ఇది ఇస్తాను ఇక్కడ. ఇంకా ఎలా ఇవ్వాలండి, ఫస్ట్ క్వశ్చన్ మార్క్లో ID ప్లేస్లో మన సీక్వెన్స్ నేమ్ డాట్ కమాన్ ఏం చేయాలి, వెరీ నైస్. నెక్స్ట్ దట్స్ ఇట్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేమ్ వెళ్తుంది, ఇక్కడ ఈమెయిల్ వస్తుంది, ఇక్కడ వచ్చేసి పాస్వర్డ్ వస్తుంది అంతే. లేదు మీరు క్రియేటెడ్ అట్ తీసుకోవాలంటే ఏం వాడాలి, సిస్ డేట్ అనేది వాడాలి. మీరు క్రియేటెడ్ డేట్ బై డిఫాల్ట్గా కరెంట్ డేట్ రావాలంటే మనం తీసుకోవాలి దీంట్లో ఈ టేబుల్లో, అందుకని కొరీ అనేది రాసేసాను ఇప్పుడు.
ఇప్పుడు ఎవరన్నా చెప్పండి, ఈ త్రీ క్వశ్చన్ మార్క్లోకి మనం డేటా పంపించాలి. ఆ డేటా ఎక్కడ ఉంది? ఇప్పుడు ఎక్కడ నుంచి తెచ్చుకోవాలి ఆ డేటా? ఓకే, యూజర్స్ నుంచి అంటే స్టాండర్డా? అర్థం కాలేదు. స్కానర్ నుంచి తెచ్చుకున్నాం ఇంతకుముందు. స్కానర్ నుంచి యూజర్ టైప్ చేస్తున్నాడు. బట్ ఇక్కడ మనం డైనమిక్ వెబ్ అప్లికేషన్లో స్కానర్ ప్లేస్లో ఏం రీప్లేస్ అయ్యింది? యుఐ రీప్లేస్ అయ్యింది. అందుకనే కదా ఇక్కడ 3 టీవీ ఇచ్చేస్తున్నాం. ఇప్పుడు యూజర్ అనేవాడు స్కానర్ లాగా యూజ్ అవుతుందండి ఇది ఇప్పుడు. ఓకేనా? కమాండ్ ప్రాంప్ట్లో ఇవ్వడు, ఇక్కడ ఇస్తాడు. ఎంటర్ యువర్ నేమ్ ఇస్తాడు, ఈమెయిల్ ఇస్తాడు, పాస్వర్డ్ ఇస్తాడు. ఎప్పుడైతే యాడ్ యూజర్ అని క్లిక్ చేస్తాడో ఈ 3 వాల్యూస్ అనేవి మనకు ఒక 3 వేరియబుల్స్లో స్టోర్ అవ్వాలండి. అలా స్టోర్ అయిపోతే అయిపోయింది కదా ప్రోగ్రామ్. చూడండి, స్ట్రింగ్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రస్తుతానికి హార్డ్ కోడ్ చేస్తున్నా. ఓకే, స్ట్రింగ్ ఇంకోటి ఏంటి? ఈమెయిల్ ఈజ్ ఈక్వల్స్ టు. జాగ్రత్తగా గమనించండి ఫ్లో అనేది ఎంత సింపుల్ ఉంటుందో. ప్రాజెక్ట్ మీరు కాన్సన్ట్రేషన్ చేస్తే అంత సింపుల్గా అయిపోతుంది. gmail.com. ఈ 3 వేరియబుల్సే మనకు కావాల్సింది. స్ట్రింగ్ పాస్వర్డ్ ఈజ్ ఈక్వల్స్ టు రాజు 123 సంథింగ్ లైక్ దిస్. అయిపోయిందా? ఇప్పుడు ఈ 3 వేరియబుల్స్ తీసుకెళ్ళి దీనికి సెట్ చేసేస్తాం. ఎలా సెట్ చేస్తాం? ప్రిపేర్ స్టేట్మెంట్లో క్వరీ ఇచ్చేసేయండి. యాడ్ అండర్స్కోర్ యూజర్, అంతేనా? యాడ్ యూజర్ క్వరీ ఇది ఇచ్చేసాను. ఈ క్వరీ వచ్చేసి ఇక్కడ ప్రిపేర్ స్టేట్మెంట్లో ఇచ్చేస్తాను. ఇప్పుడు ఈ 3 వేరియబుల్స్ని సెట్ చేయండి. హౌ టు సెట్? ps డాట్ నేమ్ కాబట్టి స్ట్రింగ్, సెట్ స్ట్రింగ్. ఫస్ట్ క్వశ్చన్ మార్క్లోకి ఏం పంపించాలి? ఈ వేరియబుల్ని. ఇక్కడ నేమ్ అనే వేరియబుల్ ఉంది కదా, ఈ వేరియబుల్లో ఉన్న వాల్యూని పంపించాలి. నెక్స్ట్ ps డాట్ సెట్ స్ట్రింగ్. సెకండ్ది ఇప్పుడు ఈమెయిల్ అనేది ఉంది కదా, ఈమెయిల్ అనే వేరియబుల్ ఉన్న డేటాని తీసుకెళ్ళి నేను ఇక్కడ ఇవ్వాలి. అంటే ఈమెయిల్ వేరియబుల్ని ఇక్కడ ఇచ్చేసాను. నెక్స్ట్ పాస్వర్డ్ ఇస్ ఆల్సో స్ట్రింగ్ కాబట్టి సెట్ స్ట్రింగ్. థర్డ్ వన్ పాస్వర్డ్. ఎస్, ఇక్కడ దాకా చూడండి. ఏదైనా అర్థం కాని ఏదైనా ఉందా? నేనేం కొత్తగా చెప్పలేదు, ఆల్రెడీ మనం చేసిందే చెప్పాను. ఒకసారి హార్డ్ కోడ్ చేశాను. వాల్యూస్ 3 వేరియబుల్స్ తీసుకొని హార్డ్ కోడ్ చేశాను. సో ఈ వేరియబుల్స్ని తీసుకెళ్ళి సెట్ చేశాను. చూడండి, టిల్ హియర్ క్లియర్? మరి ఏదైనా డౌట్ ఉందా? ఎక్కడైనా బ్లాక్ ఏదైనా ఉందో చెప్పండి నాకు. అర్థం కాకపోతే అడగండి. ట్రై చేయండి, అన్మ్యూట్ చేసి మాట్లాడడానికి ట్రై చేయండి, పర్లేదు. ఎక్కడ చేయకపోయినా దీనికి దానికి సంబంధం లేదమ్మా. మనం ఇక్కడే డైరెక్ట్గా ఈమెయిల్ అనేది, ఈ సెట్ స్ట్రింగ్ అనేది ఎక్కడ వస్తుందంటే మనం డేటాబేస్కి సంబంధించి అనమాట. అది అంటే ఇప్పుడు నేమ్ అనే ఫీల్డ్ ఉంది కదా, సెట్ స్ట్రింగ్ అంటే ఫస్ట్ క్వశ్చన్ మార్క్. ఇది ఫస్ట్ క్వశ్చన్ మార్క్ దీన్ని రిప్రజెంట్ చేసి, ఇది ఏ ఫీల్డ్ డేటాబేస్లో? యూజర్ నేమ్ కదా, నేమ్ కదా. ఈ నేమ్ అనేది ఏ టైపు? ఇక్కడ డేటాబేస్లో మనకు నేమ్ అనేది varchar2. సో varchar2 వాడుతున్నాం కాబట్టి ఆ varchar2 అనేది మనం స్ట్రింగ్ అనేది తీసుకుంటాం. సో varchar అంటే ఏంటి? స్ట్రింగే కదా. జావాలో వచ్చి స్ట్రింగ్ అంటాం, దాంట్లో వచ్చి varchar అంటాం. కాబట్టి నేను ఒక స్ట్రింగ్ వేరియబుల్ని దానికి varchar2కి సెట్ చేయాలి, అందుకని సెట్ స్ట్రింగ్ అంటున్నాను. సో ఇది లేకపోయినా పర్లేదు, ఇది లేకపోయినా ఇది మీరు దీనికి దానికి సంబంధం లేదు. ఇక్కడ మీరు డైరెక్ట్గా హార్డ్ కోడ్ ఇక్కడైనా చేయొచ్చు. ఒక స్ట్రింగ్ పంపించాలి. సెట్ స్ట్రింగ్ అంటే స్ట్రింగ్ని సెట్ చేస్తున్నాం అంతే. అదే నంబర్ అనుకుంటే సెట్ నంబర్, సెట్ ఇంట్ అంటాం. నంబర్ ఫీల్డ్ ఉంది కదా, ఇక్కడ మీరు ఏదైనా ఫోన్ నంబర్ తీసుకున్నారు, లేదంటే ఇంకేదన్నా పిన్ కోడ్ తీసుకున్నారు, పిన్ కోడ్ ఏమవుతుంది? నంబర్ అవుతుంది. ఓకే, నంబర్ డేటా టైప్ తీసుకుంటాం. దానికి సెట్ చేయాలి అని అంటే ఇంట్ తీసుకోవాలి, సెట్ ఇంట్ అని చెప్పి ఇంటిజర్ వాల్యూ పంపించాలన్నమాట. అలా అర్థమైందా? సో మనకు కాలమ్స్ 3 varchar ఉన్నాయి కాబట్టి నేను స్ట్రింగ్లు తీసుకున్నాను అంతే. అదే నంబర్ ఉంటే ఇంకొక నంబర్ అనేది ఒక వేరియబుల్ తీసుకుంటాం అలా. సో అయిపోయింది కదా. నెక్స్ట్ ఎగ్జిక్యూట్ చేద్దామా? ps డాట్ విచ్ మెథడ్ ఐ నీడ్ టు యూజ్ ఎగ్జిక్యూషన్కి? అంతేనా? ఎగ్జిక్యూట్ అప్డేట్. సో ఐని మనం చెక్ చేస్తాం. ఇఫ్
if I is greater than 0, sysout work అవ్వ ఇక్కడ షార్ట్కట్ system.out.println user added successfully, else system.out.println user insertion field. దట్స్ ఇట్ మనం రన్ చేద్దామా ఇప్పుడు ఇది. సో మీరు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు కంట్రోలర్ అనేది డైరెక్ట్గా రన్ చేయకూడదు, మీరు ఇక్కడ నుంచే దాని ఫ్రంట్ ఎండ్ నుంచే రన్ చేసుకోవాలి. ఓకే, లెట్స్ సేవ్ చేశాను నేను కోడ్ని, ఇక్కడికి వస్తున్నాను. సో పేజ్ ఎప్పుడైతే మీరు హోమ్ పేజ్ ఉంటుందో ఇక్కడ నుంచే స్టార్ట్ చేయండి, రీఫ్రెష్ చేయండి హోమ్ పేజ్ నుంచి. సో నేను యాడ్ యూజర్ క్లిక్ చేస్తున్నాను. సో వచ్చింది. సమ్ డేటా అనేది నేను హార్డ్ కోడ్ చేసేస్తున్నాను, అంటే ఇక్కడ నుంచి నేను ఇంకా తీసుకోవట్లేదు. సో నేను ఇప్పుడు డైరెక్ట్గా యాడ్ యూజర్ క్లిక్ చేసి ఎక్కడికి వెళ్తుందండి, యాడ్ యూజర్ క్లిక్ చేస్తే మనకు యాడ్ యూజర్ కంట్రోలర్ డాట్ జేఎస్పీ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, అంతే కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి జంప్ అవుతుంది. సో యాడ్ యూజర్ డాట్ కంట్రోలర్లో మనకు డైరెక్ట్గా కోడ్ రాసేస్తున్నాం కాబట్టి 3 ఇనిషియలైజ్ అవుతాయి, ఈ డేటా తీసుకెళ్ళి దీనికి సెట్ చేసి స్టోర్ అయిపోతుంది అనమాట. అందుకని నేను యాడ్ యూజర్ అనేది క్లిక్ చేస్తున్నాను. రైట్, యాడ్ యూజర్ కంట్రోలర్ డాట్ జేఎస్పీకి వెళ్ళింది, రన్ అయింది. మనకి ఇక్కడ జేఎస్పీలో ఇక్కడ ఏం ప్రింట్ చేయట్లేదు, కన్సోల్లో ప్రింట్ చేస్తున్నాం. ఓకే, ఎర్రర్ వచ్చింది. ఎర్రర్ ఏంటో ఎందుకు వచ్చిందో చెప్పండి, చదవండి ఎర్రర్ని, చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అంటే. చదవండి కరెక్ట్గా, ఇది స్టార్టింగ్, ఎర్రర్ స్టార్టింగ్. ఎవరు చెప్తారో చూద్దాం. అదేనమ్మా క్లాస్ నాట్ ఫౌండ్ అయ్యేది. ఏం చేయాలి ఇప్పుడు దీనికి, బిల్డ్ పాత్రలో జార్ ఫైల్ వేసుకోవాలి, అంతే కదా. సో జార్ ఫైల్ అనేది వేస్తున్నా, బట్ ఇక్కడ ఇంతకుముందు చేసినట్టు జావా ప్రాజెక్ట్లో బిల్డ్ పాత్రలో వేసేవాళ్ళం, ఇప్పుడు అలా చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా జార్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళి మీరు కాపీ చేసుకోండి డైరెక్ట్గా జార్ని. సో నా జార్ వచ్చేసి డ్రైవర్స్లో OJDBC14.jar ఇక్కడ ఉంది. నేను డైరెక్ట్గా కాపీ చేసుకుంటున్నాను, రైట్ క్లిక్ అండ్ కాపీ చేసుకున్నాను. ఈ ప్రాజెక్ట్లో ఏం చేస్తారంటే మీకు WebINF అనే ఫోల్డర్ ఉంది కదా, WebINF ఫోల్డర్ని ఎక్స్ట్రాక్ట్ చేసి లిబ్ అనే ఫోల్డర్ ఉంటుంది, లిబ్లో వేసుకోవాలి ఇటువంటి జార్ ఫైల్స్ అన్నీ కూడా. రైట్ క్లిక్ ఆన్ ది లిబ్ ఫోల్డర్, జస్ట్ పేస్ట్ ఇచ్చేసేయండి. ఎప్పుడైతే పేస్ట్ చేసేసామో వచ్చేసింది కదా, ఆటోమేటిక్గా సర్వర్ కూడా రీస్టార్ట్ అయిపోతుంది అనమాట. చూసారా, రీస్టార్ట్ అయిపోయింది సర్వర్ కూడా. క్లియర్ చేసేయండి. ఇప్పుడు ట్రై చేద్దాం, చూడండి. అర్థమైందా జార్ ఎలా యాడ్ చేసుకోవాలి వెబ్ అప్లికేషన్స్కి. నార్మల్ జావా ప్రాజెక్ట్కి అయితే బిల్డ్ పాత్ మీరు ఇంతకుముందు చేశారు, ఇది సింపుల్ అనమాట. లిబ్ అనే ఫోల్డర్లో వేసేయాలి, దీన్ని తీసుకెళ్ళి కాపీ చేసుకొని పేస్ట్ చేసేస్తాం, అంతే, ఇంకేం లేదు. సో బ్యాక్ వెళ్తున్నాను. సో ఇక్కడ నుంచి రీస్టార్ట్, రీఫ్రెష్ అండ్ హిట్ యాడ్ యూజర్ అండ్ క్లిక్ యాడ్ యూజర్. సో యాడ్ యూజర్ కంట్రోలర్కి వెళ్ళిపోయింది. సో ఎగ్జిక్యూట్ అయిందో లేదో చూడండి, ఎర్రర్ వచ్చింది ఒకటి. ఏం ఎర్రర్ చూడండి ఇక్కడ, SQL ఎక్సెప్షన్, యూనిక్ కన్స్ట్రైంట్ వయోలేషన్, LMS. ఎందుకు వచ్చింది ఇక్కడ, ఆల్రెడీ మనం 1 అనేది ఇక్కడ స్టోర్ చేసేస్తున్నాం, అవునా. 1 అనేది ఇక్కడ ఆల్రెడీ ఉంది. మనకి సీక్వెన్స్ ఏం చేస్తుంది, స్టార్టింగ్ విత్ 1 అన్నాం కాబట్టి 1 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట, ఓకేనా. అందుకని ఫస్ట్ టైం అనేది ఫెయిల్ అయింది. ఇప్పుడు సెకండ్ టైం ఇప్పుడు ఆల్రెడీ 1 అనేది జనరేట్ అయిపో ఉంటుంది కాబట్టి నెక్స్ట్ సెకండ్ టైం ఇది 2 అవుతుంది. 2 అయితే తీసుకుంటుంది అనమాట, ప్రైమరీకి కదా, అందుకని డూప్లికేట్ తీసుకోదు. అందుకని ఇది ఇష్యూ వచ్చింది అనమాట. మనం మాన్యువల్గా 1 అనేది ఆల్రెడీ ఎంటర్ చేస్తున్నాం కాబట్టి. సో అందుకని నేను ఈసారి ట్రై చేస్తాను. ఈసారి 2 అనేది జనరేట్ అవుతుంది సీక్వెన్స్ ద్వారా, అప్పుడు హ్యాపీగా స్టోర్ అవుతుంది అనమాట. సో యాడ్, సో చూడండి, యూజర్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ. ఇఫ్ యూ కెన్ సీ హియర్, సో రాజు అనేది స్టోర్ అయింది. అర్థమైందా, raju@gmail.com, raju123. సో ఆ డేటా ఎక్కడ ఇచ్చాం మనం, ఇక్కడ హార్డ్ కోడ్ చేసాం. నెక్స్ట్ స్టెప్కి వెళ్తున్నాం, ఇక్కడ క్లియర్ కదా, నార్మల్ ఇదంతా. సో హార్డ్ కోడ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఏదైతే డేటా ఇచ్చామో ఇక్కడ సెట్ చేసామో అది వెళ్ళి స్టోర్ అయింది. బట్ యాక్చువల్ మన ఎయిమ్ ఏంటి, డేటా ఎక్కడి నుంచి తీసుకోవాలి మనం, ఈ టెక్స్ట్ బాక్స్లో ఏదైతే నేను డేటా ఇస్తున్నానో ఆ డేటా తీసుకెళ్ళి ఈ వేరియబుల్కి అసైన్ అవ్వాలి డైనమిక్గా. అర్థమైందా మన రిక్వైర్మెంట్. ఇప్పుడు నార్మల్ ప్రాజెక్ట్లో అయితే స్కానర్ ద్వారా చేసేవాళ్ళం, హార్డ్ కోడ్ చేసేసి స్కానర్ చేసాం, లైక్ స్ట్రింగ్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు SC.next line అని ఇచ్చేవాళ్ళం ఇక్కడ. అప్పుడు యూజర్ కమాండ్ ప్రాంప్ట్లు ఇస్తే అది వచ్చి దీనికి సెట్ అవుతుంది, దాన్ని తీసుకెళ్ళి మనం ఇక్కడ పిఎస్కి సెట్ చేసి స్టోర్ చేసేవాళ్ళం. ఇప్పుడు మన ఏమేంటి, స్కానర్ కాదు, స్కానర్ ప్రీవియస్ పేజ్లో యాడ్ user.jsp.లో ఉన్నటువంటి టెక్స్ట్ బాక్స్, ఇదే కదా టెక్స్ట్ బాక్స్, యూజర్ నేమ్ యొక్క టెక్స్ట్ బాక్స్. దీంట్లో ఏదైతే వాల్యూ ఇస్తున్నానో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సుష్మా అని ఇస్తున్నాను, సుష్మా ఇచ్చాను,
sushma@gmail.com అని ఇస్తున్నాను. అండ్ ఇక్కడ పాస్వర్డ్ సంథింగ్ సుష్మా అని ఇచ్చాను. ఇప్పుడు ఈ 3 ఫీల్డ్స్ నేను ఎప్పుడైతే యాడ్ యూజర్ అని క్లిక్ చేస్తున్నానో ఈ 3 ఫీల్డ్స్, ఈ 3 వాల్యూస్ వెళ్ళి మనకు ఈ controller.jsp కి వెళ్ళి ఈ 3 వేరియబుల్స్కి వచ్చేయాలన్నమాట. డైనమిక్గా సెట్ అయిపోవాలి. అర్థమైందా మన రిక్వైర్మెంట్? అదొక్కటి సెట్ చేసామంటే ఇంకా ఆటోమేటిక్గా రిమైనింగ్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఇవన్నీ ఇక్కడ సెట్ అయిపోయినాయి, ఆల్రెడీ వర్క్ అయిపోతుంది. ఈ హార్డ్ కోడ్ని రిమూవ్ చేసి ఆ టెక్స్ట్ బాక్స్లో ఇచ్చిన వాల్యూస్ ఈ ఒక్కొక్క వేరియబుల్ కానీ మనం సెట్ చేయగలిగితే అయిపోద్ది ప్రాజెక్ట్ అనేది, ఈ ప్రాసెస్. రిక్వైర్మెంట్ అర్థమైందా నేను చెప్పింది? ఇప్పుడు మనం ఇప్పుడు ఏం చేయాలో అర్థమైందో అర్థం కాలేదా? ఈజ్ ఇట్ క్లియర్? క్లియర్ అయిందా? ఎవరైనా అన్మ్యూట్ చేయగలుగుతారా? చేసి చెప్పగలుగుతారా ఏం చేయాలి ఇప్పుడు మనం? ఏం చేయాలి ఇప్పుడు మనం? లైక్ మీకు మన మెయిన్ ఎయిమ్ ఏంటి ఇప్పుడు? అంతే, వెరీ నైస్. అంతే, ఇలా స్టోర్ అయిపోతే అయిపోయినట్టే ప్రాజెక్ట్. మీకు ఏం చేయాలో ఇప్పుడు అర్థమైంది, రిక్వైర్మెంట్ అర్థమైంది కదా. దానికోసంగా ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్. ఓకే, సో దాన్ని మనం డేటా రిట్రైవల్ ఫ్రమ్ యూఐ టు కంట్రోలర్, అంతేనా? యూఐలో ఏదైతే డేటా తీసుకునే టెక్స్ట్ బాక్స్లో ఇస్తున్నామో ఆ డేటాను మనం కంట్రోలర్లో ఉన్నటువంటి వేరియబుల్కి కానీ సెట్ చేయగలిగితే ప్రాసెస్ అయిపోయినట్టే. డైనమిక్గా చేసేవచ్చు మన ప్రాసెస్ అంతా. ఆ కనెక్షన్, ఇదే ఇంటిగ్రేషన్ అంటున్నాం. యూఐని కంట్రోలర్ని ఇంటిగ్రేట్ చేస్తున్నాం. ఏం చేయాలి? ఏం లేదు, సింపుల్. ఒకటే గుర్తుపెట్టుకున్నా, అగైన్ రిక్వెస్ట్ డాట్ గెట్ పారామీటర్ ఆఫ్ టెక్స్ట్ బాక్స్ నేమ్, దట్స్ ఇట్. సో ఇది మీకు స్ట్రింగ్ వేరియబుల్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు, ఈ లైన్ గుర్తుపెట్టుకోండి. రిక్వెస్ట్ డాట్ గెట్ పారామీటర్ ఆఫ్ టెక్స్ట్ బాక్స్ నేమ్ ఇలా ఇచ్చేసారంటే మీకు స్టార్టింగ్లో ఆ టెక్స్ట్ బాక్స్, ఏ టెక్స్ట్ బాక్స్ నేమ్ అయితే ఇస్తారో ఆ టెక్స్ట్ బాక్స్లో ఉన్న వాల్యూ వెళ్ళి వేరియబుల్కి సెట్ అవుతుంది. గుర్తుంటుందా? రిక్వెస్ట్ డాట్ గెట్ పారామీటర్, ఇది సింపుల్ మెథడ్ నేమ్ అనమాట. దీని లోపల ఏం పాస్ చేయాలి? టెక్స్ట్ బాక్స్ యొక్క నేమ్ పాస్ చేయాలి. అర్థమైందా? ట్రై చేద్దామా? ఓకే, చూడండి. సో ఫస్ట్ నేమ్ అనే దాన్ని తీసుకొద్దాం డైనమిక్గా. ఏం చేయాలండి? రిక్వెస్ట్ డాట్ గెట్ పారామీటర్. సో ఇక్కడ నేమ్ పంపించాలి. నేను ఇప్పుడు నేమ్ ఏ నేమ్ ఇవ్వాలి? టెక్స్ట్ బాక్స్ నేమ్ అంటే ఏంటి? చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఇంటిగ్రేషన్లో. టెక్స్ట్ బాక్స్ నేమ్ ఏమి ఇవ్వాలంటే చూడండి. సో ఏదైతే మనకు యూఐ ఉందో యూఐలో టెక్స్ట్ బాక్స్ ఉంది, ఇది కదా టెక్స్ట్ బాక్స్. మనకు నేమ్ యొక్క టెక్స్ట్ బాక్స్ ఇది. ఓకే, నేమ్ ఫీల్డ్కి టెక్స్ట్ బాక్స్ ఇక్కడ ఇచ్చున్నాం. దీంట్లో ఈ టెక్స్ట్ బాక్స్లో మనం ఇక్కడ టైప్ చేసేది. ఇది టెక్స్ట్ బాక్స్. ఈ టెక్స్ట్ బాక్స్కి ఒక నేమ్ ఇచ్చుకోవాలి మనం. ఆ నేమ్ ఇస్తే ఆ నేమ్ని బేస్ చేసుకుని దాన్ని రిట్రైవ్ చేయొచ్చు. ఎలా ఇవ్వాలి? ఇది కదా టెక్స్ట్ బాక్స్, ఇన్పుట్ టైప్ టెక్స్ట్ బాక్స్. దీనికి ఒక ఫీల్డ్ పెట్టుకోవాలి మీరు. నేమ్ అనేటటువంటి ఒక ఫీల్డ్ పెట్టుకుంటారు, ఒక అట్రిబ్యూట్ని. నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు, సో ఏం పెట్టుకుంటారు? ఏదైనా పెట్టుకోండి, కరెక్ట్గా పెట్టుకోండి. ఇలా నేమ్ పెట్టుకున్నారు కదా. ఈ నేమ్ ఏదైతే ఈ నేమ్ అనే అట్రిబ్యూట్లో పెట్టుకున్నారో దాన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని అంటున్నా, టైప్ చేయొద్దు, కాపీ చేయాలి, ఎందుకంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ వస్తాయి. డైరెక్ట్గా ఇక్కడ పేస్ట్ చేసేసండి. కంట్రోల్. ఓకే, సో నేను ఇదంతా కామెంట్ చేస్తున్నాను ప్రస్తుతానికి. ఫస్ట్ ప్రాసెస్ చూద్దాం, డేటా వస్తుందా లేదా. ఓకే, సో నేను దీనికి ఇచ్చేసాను. అర్థమైందా? నెక్స్ట్ ఈమెయిల్కి కూడా అదే విధంగా చేస్తాను. రిక్వెస్ట్ డాట్ గెట్ పారామీటర్ ఆఫ్ నేమ్, టెక్స్ట్ బాక్స్ నేమ్. సో దానికి వెళ్ళి టెక్స్ట్ బాక్స్ పెట్టుకోండి. ఈమెయిల్కి సెకండ్ టెక్స్ట్ బాక్స్ ఎక్కడ ఉంది? ఇది కదా ఈమెయిల్ ఫీల్డ్. ఇది ఈమెయిల్ యొక్క టెక్స్ట్ బాక్స్. సో దీనికి నేమ్ పెట్టుకుంటున్నాను. నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏం మేబీ ఈమెయిల్ అనే పెట్టుకుంటున్నాను దీనికి కూడా. సో ఏం చేయాలంటే కాపీ చేసుకోవాలి. కాపీ చేయండి, దీని దగ్గరికి వచ్చేసి ఇక్కడ ఇచ్చేసేయండి. దట్స్ ఇట్. నెక్స్ట్ సేమ్ ఇక్కడ పాస్వర్డ్కి కూడా రిక్వెస్ట్ డాట్ గెట్ పారామీటర్. సో ఇక్కడ కూడా మనకు టెక్స్ట్ బాక్స్ నేమ్ కావాలి, ఆ ఇన్పుట్ ఫీల్డ్ నేమ్ కావాలి. సో ఇది కదా పాస్వర్డ్ ఫీల్డ్, దీనికి కూడా మీరు నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు, సో పాస్వర్డ్ అని పెట్టుకున్నాము. ఏం చేయాలంటే కాపీ చేసుకోవాలి. కంట్రోల్ సి అండ్ గో హియర్, కంట్రోల్ వి. తర్వాత ఫస్ట్ స్టెప్లో మీరు ఏం చేయాలి? ఇన్పుట్ వాల్యూస్ ఇంటిగ్రేషన్ చేయండి. ఇలా
చేసి ఈ 3 వాల్యూస్ కరెక్ట్గా వస్తున్నాయి లేదా వెరిఫై చేసుకున్న తర్వాత జేడీబీసీ రాసుకోవాలి మీరు. ఓకేనా, sysout system.out.println ప్రింట్ చేసుకోండి. ఫస్ట్ స్టెప్లో డేటా వస్తుందా లేదా. డేటా వచ్చిందంటే ఫస్ట్ సక్సెస్ అయిపోయినట్టే, మీరు 50% సక్సెస్ అయిపోయినట్టే మీ ప్రాసెస్లో. సో ఇది కదా వేరియబుల్ నేమ్ కదా, నేమ్లోకి డేటా వచ్చిందా లేదా ప్రింట్ చేస్తున్నాను. ఇక్కడ నేమ్ ఒకటి, తర్వాత ఈమెయిల్ ఒకటి అండ్ పాస్వర్డ్ ఒకటి. స్కానర్కి దీనికి తేడా లేదు. ఇక్కడ essay.nextLine అని పెట్టేవాళ్ళం ఇంతకుముందు. ఇప్పుడు request.getParameter ఆఫ్ ఆ టెక్స్ట్ బాక్స్ నేమ్, ప్రీవియస్గా ఏదైతే ఫామ్ నుంచి వస్తుందో ఇక్కడికి ఆ టెక్స్ట్ బాక్స్ నేమ్ అనేది పెట్టుకుంటున్నాం అంతే. ఈ రెండు ఎలా జాయింట్ అయి ఉన్నాయి, బై యూజింగ్ యాక్షన్ అట్రిబ్యూట్. యాక్షన్ అట్రిబ్యూట్లో కనెక్షన్ ఇచ్చేస్తున్నాం, అంటే ఇది మ్యూచువల్గా కనెక్ట్ అయి ఉంటాయి. యాడ్ user.controller కాబట్టి యాజ్ user.controllerలో మీరు ఈ డేటా అంతా కూడా ఒక రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ లా క్రియేట్ చేసి ఆ రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ను మనకు ఈ కంట్రోలర్ పంపిస్తుంది. మనం ఆ రిక్వెస్ట్ ఆబ్జెక్ట్లో నుంచి ఆ డేటాను తీసుకుంటున్నాం బై యూజింగ్ రిక్వెస్ట్ ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి గెట్ పారామీటర్ అనేటటువంటి మెథడ్ ద్వారా. ఓకేనా, ఇవన్నీ ఏంటి మనకు నేమ్స్ అనమాట. ఇక్కడ టెక్స్ట్ బాక్స్ నేమ్స్ పెట్టుకున్నాం కదా, ఈ నేమ్స్ చూడండి. క్లియరా? ఇది ఏదైనా కన్ఫ్యూషన్గా ఉందా, ఏదైనా హార్డ్గా ఉందా, ఏదైనా అర్థం కానిది ఏదైనా ఉందా, ఒక్కసారి చూడండి. ఇది ఎంత సింపుల్గా చేసాము ఇంటిగ్రేషన్ అనేది. క్లియర్ అయితే క్లియర్ అని చెప్పండి, లేదా డౌట్స్ ఉంటే అడగండి ప్లీజ్. కమాన్. సైలెంట్గా ఉండొద్దు, ఏదో ఒకటి నాకు రిప్లై ఇచ్చారంటే మనం స్పీడ్గా ముందుకు వెళ్ళొచ్చు. డౌట్స్ ఏదైనా ఉంటే అడిగేసి. క్లియర్ కదా? ఇంకెవరన్నా అదర్స్ ఏదైనా టైప్ చేశారా? క్లియరా? ఓకే. లేదంటే ఎవరైనా మీరు ఇక్కడ ఏదైనా రాసినప్పుడు అట్లీస్ట్ దాన్ని రెస్పాండ్ చేయండి. నాకు ప్రతిసారి వెళ్ళి చూడలేను కదా నేను చాట్ని. సో మీరే హెల్ప్ చేయండి నాకు. దాన్ని చదవండి. ఎవరైనా డౌట్ ఉన్నాయన్నా డౌట్స్ ఉంటే అడిగేసేయండి మొహమాటం లేకుండా. సో మీరు డౌట్ అడిగారంటే వేరే వాళ్ళకనే అది రిజాల్వ్ అయిపోతుంది క్లాస్లో. అయిపోయింది. ఇప్పుడు టెస్ట్ చేద్దామా? డేటా టెక్స్ట్ బాక్స్లో ఇచ్చిన డేటా ఇక్కడికి వస్తుందా లేదా వెరిఫై చేద్దామా ఇప్పుడు. ఓకే చూడండి. లెట్స్ సేవ్ దిస్ అండ్ గో టు ప్రాజెక్ట్, గో బ్యాక్ టు హోమ్ పేజ్, refresh the home page and hit add user. Okay, now type Sushma at 123 gmail.com, password Sushma 123 something like this. Add user and click chesanu. So add user controller.jsp కి వెళ్ళింది. సో ఇక్కడ చూడండి డేటా వచ్చిందా. ఇదే కదా మనం సిస్అవుట్లో రాస్తున్నాం. సో డేటా వచ్చింది కదా. ఇది ఇంతకు ముందు ఇది యూజర్ యాడెడ్, ఇది కమెంట్ చేస్తున్నాం. ఇది ఇంతకు ముందు ప్రాసెస్లో వచ్చింది ఇది. సో ఇప్పుడు ఈ సిస్అవుట్లన్నీ ఈ 3 ప్రింట్ అయ్యాయి చూడండి. ఇక్కడ వెరిఫై చేసుకోండి. మనకు అక్కడ ఇచ్చిన డేటా టెక్స్ట్ బాక్స్ ఇచ్చిన డేటా వస్తుందా రావట్లేదా. మీకు డౌట్గా ఉంటే ఇంకోసారి ట్రై చేయండి. క్లియర్. సుష్మా కదా, మేబీ ఈసారి లేక gmail.com సంథింగ్ పాస్వర్డ్ ఇచ్చాము. యాడ్ యూజర్ క్లిక్ చేసాము, కంట్రోలర్కి వెళ్ళింది. సో చెక్ చేయండి. లేక మెయిల్ పాస్వర్డ్ 3 వచ్చాయా? కరెక్ట్గా వస్తుందా లేదా ఇక్కడ దీన్ని బట్టి మనకు అర్థమైందా. సో దీంట్లో ఈ వీటిలోకి కరెక్ట్గా డేటాస్ అనేది సెట్ అవుతుంది. టెక్స్ట్ బాక్స్ వచ్చిన డేటా వచ్చి దీంట్లోకి వచ్చేస్తుందా రావట్లేదా. సో మనకు దీన్ని బట్టి మనకు అర్థమైంది కాబట్టి ఈ 3టిని రిమూవ్ చేస్తున్నాను, లేదంటే కామెంట్ చేస్తున్నాను. ఇది అవసరం లేదు. ఫస్ట్ మనకు అర్థమైపోయింది డేటా వచ్చేస్తుంది అంతే కదా. సో ఇంటిగ్రేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. బట్ ఇది రికమెండెడ్ కాదండి, జేఎస్పీలో రికమెండెడ్ కాదు ఇది. అంటే రియల్ టైం ప్రాజెక్ట్స్ అయితే జేఎస్పీలో చేయకూడదు. ఎందుకంటే మీకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట డేటా అంతా కూడా ఇక్కడ అపెండ్ అయిపోతుంది. చూడండి ఇక్కడ నేమ్ ఈజ్ ఈక్వల్ టు లేక, ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ఈజ్ ఈక్వల్ టు సుష్మా 123 పాస్వర్డ్ కానీ కనిపించేస్తుంది. అర్థమైందా. బట్ అకాడమిక్ లెవెల్లో ఇంతవరకు సరిపోతుంది. సర్వ్లెట్ వాడుకోవాలి ఇక్కడ నార్మల్గా. బ్యాక్ ఎండ్ ఫైల్ అండ్ డూ గెట్ డూ పోస్ట్ ఇలా మల్టిపుల్ వస్తాయి. అది రికమెండెడ్ 1, అది లెవెల్ 2లో చెప్తాను మీకు. ప్రస్తుతానికి జేఎస్పీఏ వాడండి పర్లేదు, ఇలా వచ్చినా కానీ పర్లేదు, మీకు కాలేజెస్లో ఏమి అడగరు. ఓకేనా, రైట్. అయిపోయింది కదా. ఇప్పుడు నేను ఇది అన్కమెంట్ చేసాను. మనకి 3 వేరియబుల్స్ అనేవి రెడీగా ఉన్నాయి. UI నుంచి ఇక్కడ డేటా తీసుకుంటుంది అండ్ దీనికి వెళ్ళి ఇచ్చేసి సెట్ అయిపోయి రన్ అయిపోతుంది. ఇక్కడ నేను ఒక క్వశ్చన్ అడుగుతానండి. సో ఎవరైనా ట్రై చేస్తారేమో, చూద్దాం ఆన్సర్ చేయగలుగుతారేమో. ఇప్పుడు నేను ప్రాజెక్ట్ని ఈ పర్టికులర్ యూజర్ ఉంది కదా, యాడ్ యూజర్ controller.jsp ఓపెన్ చేస్తున్నాను కదా, దీనిపైన రైట్ క్లిక్ ఇచ్చి రన్ ఆన్ సర్వర్ అని క్లిక్ చేయాలనుకుంటాను. ఇలా క్లిక్ చేసి దీన్ని మాత్రమే నేను రన్ చేస్తే ఈ ఫైల్ని నాకు వర్క్ అవుతుందా?
ఎందుకు అడుగుతున్నానంటే మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ చేసేటటువంటి మిస్టేక్ ఇది. అందుకని మీకు ఇక్కడ స్ట్రెస్ చేసి చెప్తున్నాను. ఒకసారి ఎవరైనా థింక్ చేయండి, ఒకసారి కొంచెం బ్రెయిన్ అనేది యూజ్ చేసి ఒకసారి ట్రై చేయండి. మనకి జావా ప్రాజెక్ట్లో చేసుకోవచ్చు, పర్లేదు, ఎందుకంటే స్కానర్ కప్ డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఈ కంట్రోలర్ పేజ్ని మాత్రమే నేను రైట్ క్లిక్ ఇచ్చి రన్ ఆన్ సర్వర్ అని క్లిక్ చేస్తే ఏం జరుగుతుంది, లైక్ మనకు డేటా అనేది స్టోర్ అవుతుందా, చెయ్యొచ్చా, అలాగా చూద్దాం. ఎవరికైనా థింక్ లైక్ బల్బ్ వెలుగుతుందేమో. కమాన్ థింక్. ప్రాసెస్ అనేది చేసుకుంటారండి పై నుంచి. ఏం జరుగుతుంది, ఇది ఎగ్జిక్యూట్ అయినప్పుడు లైన్ నెంబర్ 16 నుంచి ఎగ్జిక్యూట్ చేసుకుంటారండి. సో కరెక్ట్గా ఏమన్నా ప్రాబ్లం ఏదైనా అవుతుందా, లేదంటే జరుగుతుంది, ఐ మీన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇఫ్ యూ ట్రై టు ఎగ్జిక్యూట్ దిస్ ఫైల్ అలో. ట్రై చేయండి, ఒక్కరైనా ట్రై చేయండి, పర్లేదు, మీరు తప్పైనా పర్లేదండి, మీరు ఆలోచిస్తే చాలు, మీ కాన్సన్ట్రేషన్ ఇక్కడికి వస్తే చాలు, పక్కన థింక్ చేయకుండా. నాకు కావాల్సింది అదే, థింక్ చేయగలగాలి, సంథింగ్ ఏదో ఒకటి రెస్పాన్స్. కమా, ఎందుకు అవ్వదు, వాట్ ఈస్ ద రీజన్? సరే అవ్వదు, అవుతుందో అది ఓకే, దట్ ఈస్ నాట్ ద ఇష్యూ. అండ్ వాట్ విల్ హ్యాపన్, ఇలా చేయాలనుకుంటే, ఎందుకంటే లాట్ ఆఫ్ మెంబర్స్ చేస్తారు ఇలాగ డైరెక్ట్గా, మీరే రన్ చేసేస్తుంటారు దీన్ని, ఈ కంట్రోలర్ లాజిక్ రాసేస్తారు, జావా కోడ్ ఉంది రాసేస్తారు. రాసేసినప్పుడు ఏమవుతుంది, ఎందుకు రన్ చేయకూడదు? చూడండి ఇక్కడ దీని మీనింగ్ ఏంటండి, ఎవరైనా చెప్పండి. రిక్వెస్ట్ డాట్ గెట్ పారామీటర్ ఆఫ్ యూజర్ నేమ్ అనే మీనింగ్ ఏంటి? ఏమని చెప్పుకున్నాం ఇప్పుడు మనం, ఎందుకు రాసుకున్నాం దీన్ని? యూజర్ నుంచి అంటే ఎక్కడి నుంచి, స్కానర్ నుంచా, ఫామ్ నుంచి? ఫామ్ ఎక్కడ ఉంది, ఏ ఫైల్లో ఉంది? ఇది టెక్స్ట్ బాక్స్ నేమ్. ఈ టెక్స్ట్ బాక్స్ నేమ్ అంటే ఫామ్ ఫీల్డ్, ఫామ్ అనేది ఉంది. ఆ ఫామ్ ఎక్కడుంది, ఏ ఫైల్లో ఉంది? యాడ్ యూజర్ డాట్ జేఎస్పీ. అంటే ఈ రెండు ఇంటర్లింక్ అయి ఉన్నాయి, అర్థమైందా? ఎప్పుడైతే ఇది వచ్చి ఇక్కడ నేమ్ ఎంటర్ చేసి మీరు ఇక్కడ సబ్మిట్ క్లిక్ చేయగానే ఇక్కడికి వస్తుంది, రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ని పంపిస్తుంది ఇక్కడికి. ఎప్పుడైతే రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ పంపిస్తుందో ఆ రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ నుంచి డేటాని తీసుకుంటుంది, అర్థమైంది? ఇంటర్లింక్డ్. అదే మీరు ఏం చేస్తున్నారు, దీన్ని రైట్ క్లిక్ ఇచ్చి రన్ చేస్తారు. రన్ చేసినప్పుడు ఇది ఎక్కడి నుంచి తీసుకోవాలి, రిక్వెస్ట్ ఆబ్జెక్ట్లో నుంచి యూజర్ నేమ్ అనే వేరియబుల్ని చెక్ చేస్తుంది. ఇక్కడ ఫీల్డ్ ఉందా లేదా, ఉంటుందా ఉండదా, ఉండదు, రిక్వెస్ట్ ఆబ్జెక్టే క్రియేట్ అవ్వదు. ఈ నేమ్లోకి నల్ వస్తుంది, ఈమెయిల్లోకి నల్ వస్తుంది, పాస్వర్డ్లోకి నల్ వస్తుంది. ఆ నల్ ఇక్కడ స్టోర్ అవుతుంది, లేదా నల్ పాయింటర్ ఎక్సెప్షన్ అనేది వస్తుంది. ఏమైందో రావట్లేదు అని అంటారు అప్పుడు, ఎందుకంటే మీరు దీన్ని మాత్రమే రన్ చేస్తుంటారు. అర్థమైందా? ప్రాబ్లం అర్థమైంది కదా, దీన్ని మాత్రం రన్ చేస్తే ప్రాబ్లం ఏంటో. ఎందుకంటే మనం డేటా ఎక్కడి నుంచి తీసుకుంటున్నామంటే ప్రీవియస్ పేజ్ నుంచి తీసుకుంటున్నాం, అందుకని మస్ట్ అండ్ షుడ్గా మీరు ప్రీవియస్ పేజ్ నుంచే రన్ చేయాలి. ఇక్కడ ఎటువంటి జావా కోడ్ లేదు, దీన్ని రన్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. దీన్ని అంటే ప్రాజెక్ట్ అనేది ఒక ఫ్లో అండి, ఫ్లో ద్వారానే వెళ్ళాలి, డైరెక్ట్గా ఆ పర్టికులర్ ఇండిపెండెంట్ ఫైల్ని మీరు చేయకూడదు. ఎప్పుడు చేయాలంటే మేబీ ఇది మీరు కమెంట్ చేసేసుకొని ఇలా ఇచ్చేస్తుంటే హార్డ్ కోడ్ ఇచ్చుంటే వీటిని అలా చేసుకోవచ్చు కావాలనుకుంటే. దీనికి లింక్ ఎక్కడ ఉంది, ప్రీవియస్ పేజ్లో ఉంది, ప్రీవియస్ పేజ్ నుంచి డేటా తీసుకుంటున్నారు, అందుకని దీన్ని మీరు ఇండిపెండెంట్గా రన్ చేయకూడదు. ఓకే, గుర్తుపెట్టుకోండి, లేదంటే రాసి పెట్టుకోండి. ఇవన్నీ నేను చెప్పాను కదా, ఒక డీబగ్ స్టెప్స్ అనేది రాసుకోమని చెప్పాను కదా. సో దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ది మెయిన్ పీపుల్ చేసేటటువంటి మిస్టేక్ అనమాట. ఇండిపెండెంట్గా కంట్రోలర్ని రన్ చేస్తూ ఉంటారు, బట్ ఇక్కడ ఏమో డేటా అనేది ప్రీవియస్ పేజ్ నుంచి తీసుకునేటట్టు ఉంటున్నాం. అందుకని ప్రీవియస్ పేజ్ లేకుండా డైరెక్ట్గా ఈ పేజ్ని రన్ చేస్తే ఇవన్నీ నల్స్ వస్తాయి. నల్స్ వచ్చినప్పుడు నల్ అనేది స్టోర్ అవుతుంది, లేదంటే నల్ పాయింటర్ ఎక్సెప్షన్స్ కానీ ఏదైనా ఎర్రర్స్ అనేది వస్తుంటాయి అనమాట. కాబట్టి ఇది వర్క్ అవ్వాలంటే ప్రీవియస్ పేజ్ నుంచే మీరు ప్రీవియస్ పేజ్ని రన్ చేసి అక్కడ నుంచే మీరు నావిగేట్ చేయాలి. నావిగేషన్ జరిగితేనే, ఫామ్ సబ్మిషన్ జరిగితేనే ఇది ఎగ్జిక్యూట్ అయ్యి దీంట్లో కరెక్ట్ డేటా అనేది ఇట్లోకి వస్తుంది, అప్పుడు సేవ్ అవుతుంది. ఓకే, లెట్స్ సేవ్ దిస్. ఐ థింక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇది నార్మల్ HTML కదా, కాబట్టి ప్రాబ్లం లేదు, దీనివైనా రీఫ్రెష్ చేసుకోవచ్చు. లేదంటే బెటర్ మీరు హోమ్ పేజ్ నుంచి రీఫ్రెష్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ చేసుకుని నావిగేషన్. సో స్టోర్ అయిందండి, ఏమున్నాయి ఇక్కడ డేటా. సో రాజు ఉంది. సో లెట్స్ గివ్ sushma@123 ఎక్కడ అర్థం కాకపోయినా ప్లీజ్ లెట్ మీ నో. ప్రతి ఒక్కటి నేర్చుకుందాం మనం. మీరు ఇచ్చే ఇన్స్పిరేషన్ని నేను మోర్ కంటెంట్ని డెలివర్ చేయగలుగుతాను మీరు ఎంత యాక్టివ్గా తీసుకుంటే. బట్ ప్రీవియస్తో కంపేర్ చేస్తే చాలా తగ్గించేసాను ఇక్కడ కంటెంట్ లెవెల్ 1లో. అంటే థియరిటికల్గా కాన్సెప్ట్స్ లైక్ తగ్గించేసాను.
సో ఇప్పుడు చూడండి యాడ్ యూజర్ కంట్రోలర్ డాట్ జేఎస్పీకి వెళ్ళింది. బట్ దీంట్లో ఎటువంటి హెచ్టిఎంఎల్ కోడ్ లేదు కాబట్టి ఎంటీగా చూపిస్తుంది, ఓన్లీ జావా కోడే కాబట్టి అందుకని. చూడండి ఇక్కడ. సో వేర్ ఈస్ అవర్ ఎక్లిప్స్. సో ఎక్లిప్స్ యూజర్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ, అంతేనా? యూజర్ యాడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఒకసారి వెరిఫై చేయండి ఇక్కడ డేటా స్టోర్ అయిందో లేదో చూడండి. సుష్మా అనేది స్టోర్ అంతే, కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ మీరు అనదర్ యూజర్ని చేసుకోవాలంటే మళ్ళీ బ్యాక్ వెళ్ళాలి. మళ్ళీ ఇక్కడ సుష్మా ప్లేస్లో మేబీ లేక యాడ్ యూజర్. సో సేవ్ అయిపోయింది, వెళ్ళిపోయింది. సో ఇక్కడికి వచ్చి మీరు చెక్ చేసుకోండి యూజర్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ అండ్ దెన్ డేటాబేస్లో వెరిఫై చేసుకోండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్. సో లేక కూడా యాడ్ అయిపోయింది. ఓకే, చూడండి ఇక్కడ వరకు అర్థమైందా? ఇదంతా సేమ్ కోడింగే, ఓన్లీ ఇది ఒకటి మీరు కొత్తగా నేర్చుకున్నారు. ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఎలా చేయాలి, యూఐని బ్యాక్ అండ్ ఎంత సింపుల్ అండి. దీంట్లో రిక్వెస్ట్ అట్ గెట్ పారామీటర్ అర్థమైతే మీరు చేసి వచ్చా. ఇప్పుడు మీరు ఆల్రెడీ మీరు స్కానర్ ద్వారా చేస్తుంటారు కదా, ప్రీవియస్ వాళ్ళు చేశారు కదా, వాళ్ళు ఇది ఒకటి అర్థమైతే లైక్ తెలిసిపోద్ది కదా హెచ్టిఎంఎల్ నుంచి ఎలా ఇంటిగ్రేట్ చేయాలి. రిక్వెస్ట్ అట్ గెట్ పారామీటర్ గురించి తెలుసుకుంటే ఎటువంటి ప్రాజెక్ట్ అయినా ఎటువంటి ఫామ్ సబ్మిషన్ అయినా చేయొచ్చా, చేయలేరా? యూఐ నుంచి డేటాబేస్కి డేటాను స్టోర్ చేయలేరా? మీరు 100 ఫీల్డ్స్ అయినా రాసుకోండి. దీంట్లో ఇన్పుట్ ఫీల్డ్స్ 100 ఫీల్డ్స్ని ఇలాగ గెట్ పారామీటర్ ద్వారా తెచ్చుకోండి, వేరియబుల్స్ పెట్టుకోండి, జేడీబీసీ కనెక్షన్లో సెట్ చేసి ఎగ్జిక్యూట్ చేసేయండి, స్టోర్ అయిపోతుంది. సో క్లియర్ అయిందా ఈ స్టెప్? ఏదైనా డౌట్ ఉందా? కమాన్ అడగండి, ఇప్పుడు డౌట్స్ అడగండి. ఇంకా అందరికి క్లియరా? అందుకనే మన కోర్స్ కూడా అదే విధంగా ప్రాసెస్ తీసుకుంటా వచ్చామండి. డైరెక్ట్గా మనం ఇది చెప్పకుండా ఒక మినీ యూస్ కేస్ చెప్పాం, స్కానర్ నుంచి ఇంటిగ్రేట్ చేసి మనం నేర్చుకున్న ప్రీవియస్గా నేర్చుకున్న కంటెంట్ అంతా. తర్వాత ఇప్పుడు ఈ స్కానర్ ప్లేస్లో యూఐని తీసుకొచ్చి పెట్టుకున్నాం. అందుకని స్టెప్ బై స్టెప్గా చెప్తా వస్తే లైక్ మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. అందుకని నెక్స్ట్ స్టెప్కి వెళ్ళమంటారా? దీంట్లో ఫుల్ ప్లేజ్గా కంప్లీట్ చేద్దాం ఈ పేజ్ని. వెళ్దామా? చూడండి ఇప్పుడు మనకు స్టోర్ అయింది. స్టోర్ అయిన తర్వాత ఇక్కడ ఎటువంటి మెసేజెస్ డిస్ప్లే కావట్లే ఇక్కడ, అవునా? ఇక్కడ ఏం కనిపించట్లా, బ్లాంక్ పేజ్ వస్తుంది. ఇక్కడ సక్సెస్ అయిందా లేదా అనేది ఎలా చెక్ చేసుకుంటున్నామంటే మనం కన్సోల్లోకి వెళ్ళి కన్సోల్లో చెక్ చేస్తున్నాం ఈ మెసేజ్ వచ్చిందా లేదా అని, అవునా? ఇప్పుడు యూజర్కి అర్థమయ్యే విధంగా ఒక మెసేజ్, వ్యాలిడేషన్ మెసేజ్ అనేది మనం ఇప్పుడు ఇవ్వాలి. దట్ ఈస్ అవర్ మెయిన్ థింగ్, అంతే కదా? ఒక ప్రాజెక్ట్లో యూజర్స్కి ఈజీగా అర్థమయ్యే విధంగా చేయాలి. దట్ ఈస్ కాల్డ్ ప్రింటింగ్ మెసేజెస్, సక్సెస్ మెసేజ్, ఎర్రర్ మెసేజ్. సో బేసిక్ మెసేజ్ ప్రింటింగ్ అనేది చూస్తున్నాం. అడ్వాన్స్డ్ మెసేజ్ ప్రింటింగ్ అనేది నేను అదే దీని కిందకు వస్తుంది, 6th స్టెప్ వస్తుంది, అక్కడ చెప్తాను. ప్రస్తుతానికి ఇది వరకే చేయండి. సో ఏం చేయాలంటే మనం 2 టైప్స్ ఉంటాయండి. ఒకటి కన్సోల్ మెసేజ్, కన్సోల్ ప్రింటింగ్ మెసేజ్. ఇది ఎవరు యూజ్ చేస్తారంటే డెవలపర్స్కి అర్థమయ్యే దానికోసంగా, డెవలపర్స్కి మాత్రమే అర్థమవుతుంది. ఎందుకంటే రేపు ప్రాజెక్ట్ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఎక్లిప్స్లో వేసుకొని రన్ చేసుకోరండి. అది కానీ చూపిస్తాం మీకు. ఎక్లిప్స్లో వేసుకొని మనం రన్ చేసినట్టు రన్ చేయం. మనం డెవలపర్స్ కాబట్టి ఎక్లిప్స్లో రన్ లైక్ ఎడిట్ చేసుకోవాలి కాబట్టి ఎక్లిప్స్లో వేసుకొని రన్ చేస్తున్నాం. బట్ మనకి ఇచ్చే క్లయింట్కి ఇచ్చేస్తాం మనం ఈ ప్రాజెక్ట్ని. వాళ్ళకి ఎలా రన్ చేస్తారంటే ఒక సర్వర్ ఇన్స్టాల్ చేసి సర్వర్ లోపల పెట్టేసి వాళ్ళకి ఒక యూఆర్ఎల్ ఇచ్చేస్తాం. యూఆర్ఎల్ క్లిక్ చేసి వాళ్ళకి ప్రాజెక్ట్ రన్ అయిపోతుంది. కాబట్టి వాళ్ళు ఈ కన్సోల్ ఓపెన్ చేసి కన్సోల్ ఏం ప్రింట్ అవుతున్నాయి ఇవన్నీ వాళ్ళకి తెలియదు, వాళ్ళు చూసుకోలేరు. ఓన్లీ డెవలపర్స్ చూసుకోవాలి కాబట్టి system.out.println అనేది రాసుకుంటున్నాం. ఇవి ఎక్కడ ప్రింట్ అవుతాయి? కన్సోల్లో ప్రింట్ అవుతాయి, ఈ కన్సోల్లో. ఓకేనా? కాబట్టి ఇది ఓన్లీ డెవలపర్కి మాత్రమే అనమాట. డీబగ్ ఫ్లో అనేది డీబగ్ చేయడానికి మాత్రమే కన్సోల్ మెసేజెస్ అనేది వాడతాం. బట్ యూజర్కి క్లయింట్కి అర్థమయ్యే అంటే యూజర్కి అండర్స్టాండబుల్ మెసేజ్ ఇవ్వాలంటే మనం దేర్ ఈస్ అనదర్ మెథడ్ కాల్డ్ out.println. ఇక్కడ మీరు మెసేజ్ రాసుకోవచ్చు లైక్ సేమ్ సిస్అవుట్ లాగానే. ఇక్కడ వచ్చేసి system.out.println అంటాం. ఇది ఓన్లీ కన్సోల్లో ప్రింట్ అవుతుంది. బట్ దీనివల్ల ఎటువంటి యూజ్ లేదు, ఓన్లీ డెవలపర్స్కి మాత్రమే ఫ్లో అనేది డీబగ్ చేయడానికి మాత్రం యూజ్ చేసుకుంటాం. ఓకేనా? సో మనకు యూజర్కి డిస్ప్లే చేయాలి మెసేజ్ అంటే out.println. సిస్టమ్ అనేది తీసేసేయండి, out.println. దీంట్లో మీరు out.println అంటే సర్వర్లో ప్రింట్ చేస్తుంది అనమాట, కన్సోల్లో కాదు, సర్వర్ పైన అంటే బ్రౌజర్లో ప్రింట్ చేస్తుంది మెసేజ్ అనేది. ఈ మెసేజ్కి మీరు HTML ట్యాగ్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇట్ సపోర్ట్స్ HTML ట్యాగ్స్ ఆల్సో. ఎందుకంటే ఈ అవుట్ ఆబ్జెక్ట్ మనం ఇది ఇంప్లిసిట్ ఆబ్జెక్ట్ అంటాం. అది నేను సబ్లెట్లో చెప్తాను, లేదంటే జేఎస్పీలో అడ్వాన్స్డ్ జేఎస్పీలో చెప్తాను. కొన్ని బై డిఫాల్ట్గా ఆబ్జెక్ట్స్ అనేది అవైలబుల్ ఉంటాయి. సో ఈ out.println లోపల ఏ మెసేజ్ అయితే రాస్తున్నారో అది కన్సోల్లో ప్రింట్ అవ్వదు, సర్వర్లో అంటే బ్రౌజర్లో ప్రింట్ అవుతుంది. చూద్దాం ఒకసారి out.println ఇచ్చి. చూడండి ఇప్పుడు నేను సిస్అవుట్ని రిమూవ్ చేస్తున్నాను. system.out.println ప్లేస్లో out.println అని ఇస్తున్నాను.
సిస్టమ్ని రిమూవ్ చేస్తున్నాను. ఇప్పుడు ఎక్కడ ప్రింట్ అవుతుంది? ఇది సర్వర్ సైడ్ ప్రింట్ అవుతుంది అనమాట, అంటే బ్రౌజర్లో ప్రింట్ అవుతుంది. చూడండి ఇప్పుడు ఏ విధంగా అవుతుందో. లెట్స్ సేవ్ దిస్ అండ్ గో టు అడ్మిన్ పేజ్, రిఫ్రెష్ హియర్, సుప్రియ gmail.com పాస్వర్డ్. ఓకే, యాడ్ యూజర్ అని క్లిక్ చేస్తున్నాను. యూజర్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ. బ్రౌజర్లో ప్రింట్ అయిందా? సర్వర్ సైడ్ ప్రింటింగ్ అంటున్నాం. అర్థమైందా? సో ఇది మనకు క్లయింట్కి ఈజీగా అర్థమవుతుంది అనమాట. యూజర్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ, ఓకే ప్రింట్ అయింది అనే విధంగా. ఓకే, దీన్ని ఇప్పుడు మీరు గ్రాఫికల్గా చేసుకోవచ్చు. వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ ట్రై ఇట్ అవుట్. దీన్ని నేను ఇప్పుడు out.println అని ఏం చెప్పాను, HTML కోడ్ కానీ రాసుకోవచ్చు అని చెప్పాను కదా. సో H3 పెట్టుకుంటున్నాను దీనికి, /H3. ఇంకా మీ ఇష్టం, మీ డిజైనింగ్ అనేది మీ ఇష్టం. ఇంకా స్టైల్ అనేది జస్ట్ ఒక స్టైల్ వాడదాం, కలర్ కావాలి కాబట్టి కలర్ స్టైల్ అట్రిబ్యూట్లో సింగిల్ కోట్స్ వాడదాం, ఎందుకంటే డబుల్ కోట్స్ అనేది ఉంది కాబట్టి ఇక్కడ లోపల సింగిల్ కోట్ అనేది వాడుతున్నాం. ఇక్కడ కలర్ గ్రీన్ ఒకటి అండ్ టెక్స్ట్ అలైన్ ఈజ్ ఈక్వల్స్ టు సెంటర్. ఇది మీకు అర్థమైతే ఓకే. స్టైల్స్ మీకు అర్థం కాకపోయినా పర్లేదు. సో H3 ట్యాగ్లో పెట్టేసాను అంతే సింపుల్గా. సో సేమ్ ఇది ఇక్కడ కూడా నేను H3 ట్యాగ్లోనే పెడతాను. ఎర్రర్ వస్తే నాకు H3 /H3 స్టైల్ ఈజ్ ఈక్వల్స్ టు కలర్ ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది. కలర్ రెడ్ కలర్, ఎర్రర్ అయితే రెడ్ కలర్లో రావాలి నాకు. అండ్ టెక్స్ట్ అలైన్ మేబీ సెంటర్లో డిస్ప్లే అవ్వాలంటే ఇది పెట్టుకోవాలన్నమాట. సేవ్ చేసి ఒకసారి వెరిఫై చేద్దాం. అర్థమైంది కదా? నేను జస్ట్ HTML కోడ్ రాసుకున్నాను ఇక్కడ కాబట్టి గ్రాఫికల్గా బాగా మంచిగా డిస్ప్లే అవుతుంది అన్నమాట బ్రౌజర్లో. గో బ్యాక్, రిఫ్రెష్ హియర్, gmail.com. ఓకే, యూజర్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ. సో టెక్స్ట్ లైన్ రాలేదు, అది సెంటర్లోకి రావాలి అని అంటే మనం ఒక డివ్ ట్యాగ్ పెట్టుకోవచ్చు. H3లో రాదు, లేదంటే మీరు సెంటర్లోకి తీసుకురావాలి అని అంటే డివ్ ట్యాగ్ పెట్టుకున్నాం. డివ్ ట్యాగ్ పెడితే మళ్ళీ సైజ్ పెంచుకోవాలి. సరేలేండి, టెక్స్ట్ లైన్ ప్లేస్లో మీరు డిప్లికేట్ అయిన ట్యాగ్ ఉంటుంది కదా, దాన్ని యూజ్ చేసుకోండి. బట్ సెంటర్ అనేది యూజ్ చేయకూడదు. సెంటర్ ట్యాగ్ డిప్లికేట్ అయిందండి, ఇప్పుడు యూజ్ చేసుకోకూడదు మీరు. మనం CSSలో లెవెల్ 2లో చేసేటప్పుడు మీకు కావాలంటే అక్కడ నేర్పిస్తాను. ఇంకా CSS తోటి ఎంత మంచిగా చేసుకోవచ్చు. ఏం చేయాలి, సెంటర్లో పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నాను అంతే. Try now. Refresh. gmail.com. User added successfully. వచ్చిందా సెంటర్లోకి. సో ఇప్పుడు నేను బ్యాక్ వెళ్ళాలంటే మనం ఇక్కడ బ్రౌజర్లో క్లిక్ చేసుకుంటున్నాం బ్యాక్ అని, బట్ అది యూజర్కి తెలియదు కదా. అందుకని ఇక్కడ ఒక బ్యాక్ అనేది ఒక లింక్ పెట్టారనుకోండి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఎలా పెట్టాలి లింకు, మీరు out.println అన్నా పెట్టుకోవచ్చు, లేదంటే కన్ఫ్యూజ్ అయితే వద్దు. ఇక్కడ బ్రేకింగ్ అనే కాన్సెప్ట్ వాడుతున్నాను, జావా బ్రేకింగ్. HTML లింక్ కదా మనం పెట్టాల్సిందంటే ఒక యాంకర్ లింక్ పెట్టుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ నేను యాంకర్ లింక్ పెట్టుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఇదంతా ఏంటంటే జావా కోడ్, ఇదంతా కూడా జావా కోడే, అవునా. ఇప్పుడు నేను HTML కోడ్ రాయాలనుకుంటున్నా, లేదంటే ఇలా పెట్టేసేయండి పర్లేదు. నాకు భయం పడుతుంది, మేబీ వేరే కాన్సెప్ట్ చెప్తే మీకు ఎక్కడ మిస్ చేసుకుంటారు అని. ఇదే చేసేసుకోండి పర్లేదు. యాంకర్ ట్యాగ్ హోమ్ పేజ్, లేదంటే హోమ్ అని పెట్టండి /యాంకర్ ట్యాగ్. అంతే కదా. నావిగేషన్, స్టాటిక్ నావిగేషన్ గైస్. href ఈజ్ ఈక్వల్స్ టు సింగిల్ కోట్లో, ఎందుకంటే డబుల్ కోట్స్ లోపల సింగిల్ కోట్సే పెట్టుకోవాలి, డబుల్ కోట్స్ వర్క్ అవ్వవు.
సో ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? ఇక్కడ క్లిక్ చేస్తే యాడ్ యూజర్ కంట్రోలర్లో ప్రింట్ అవుతుంది మెసేజ్. క్లిక్ చేస్తే ఎక్కడికి వెళ్ళాలండి? యూజర్ హోమ్లోకి వెళ్ళాలి. ఇక్కడికి యూజర్ హోమ్ కాదు, అడ్మిన్ హోమ్ కదా, అడ్మిన్ హోమ్కి వెళ్ళాలి. కాబట్టి నేను అడ్మిన్ హోమ్కి ఒకటి పెడతాను. 2 లింక్స్ పెట్టుకుందాం కావాలంటే. ఇదేంటి? హోమ్, అడ్మిన్ హోమ్ అన్నాం, లేదంటే హోమ్ అని /admin-home.jsp, లేదంటే తీసేసి / అని అవసరం లేదు. సర్లెట్లో అయితే / అవసరం. అంతేనా? కరెక్ట్గా ఇచ్చేసాం కదా. సో ఇది ఒకటి. అదేవిధంగా లేదు నాకు యాడ్ user.jspకి వెళ్ళాలి, నేను ఇంకొక యూజర్ని యాడ్ చేయాలి అనుకుంటే డైరెక్ట్గా నేను మళ్ళీ హోమ్ పేజ్కి వెళ్ళి రావాల్సిన అవసరం లేదు కదా. కాబట్టి నేను అక్కడ ఇంకొక యాంకర్ ట్యాగ్ పెట్టుకుంటున్నాను. href close user home or add user బ్యాక్. ఇక్కడ పెట్టుకోండి బ్యాక్ అని, ఇప్పుడు మీనింగ్ బాగుంటుంది. సో ఇక్కడ ఏమి ఇవ్వాలి? ఇప్పుడు బ్యాక్ క్లిక్ చేసినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? యాడ్ user.jspకి వెళ్ళాలి. add-user.jsp. that's it. Save this one and execute now. Back, refresh here. gmail.com. okay, add user. సో మనకు హ్యాపీగా సక్సెస్ మెసేజ్ వచ్చింది. తర్వాత హోమ్ ఒకటి, బ్యాక్ ఒకటి, ఇవి కానీ సెంటర్లో పెట్టుకోవచ్చు మనం. సో హోమ్ క్లిక్ చేస్తే ఎక్కడికి వెళ్తుంది? అడ్మిన్ హోమ్ పేజ్కి వెళ్తుంది, ఫస్ట్ పేజ్కి. బ్యాక్ అని క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తుంది. ఓకేనా? అదే మనం హోమ్ క్లిక్ చేస్తే చూడండి, ఇంకొక ట్రై చేద్దాం. తోని తర్వాత మేబీ విల్సి gmail.com యాడ్ యూజర్. సో సేవ్ అయిపోయింది. సో ఇక్కడ బ్యాక్ ఇట్లా ఇమేజెస్ పెట్టుకోవచ్చు, మీరు ఐకాన్స్ పెట్టుకోవచ్చు, యాంకర్ లింక్స్, మీరు మల్టిపుల్ యాంకర్ లింక్స్ నేర్చుకో ఉంటారు. ఇట్లా ఇక్కడ సెంటర్కి తీసుకొచ్చేసి సో ఇక్కడ బ్యాక్ క్లిక్ చేశారంటే, సారీ క్లిక్ చేస్తుంది హోమ్ కదా, బ్లాక్ విడో gmail.com అండ్ పాస్వర్డ్ యాడ్ యూజర్ ఇచ్చేసండి. సో స్టోర్ అయింది. సో హోమ్ క్లిక్ చేశారంటే హోమ్ పేజ్కి వచ్చేసింది. ఇది అడ్మిన్ హోమ్. అర్థమైందా? ఇలా ఫుల్ ప్లెజర్గా మీకు నావిగేషన్ అనేది ఫిల్ చేసేస్తే అయిపోయినట్టు, యాడ్ యూజర్ అనేది కంప్లీట్ అయినట్టు. బ్యాక్ ఫ్రంట్ అన్నీ కూడా. ఒకసారి ఎర్రర్ మెసేజ్ ట్రై చేద్దామా, ఎలా వస్తుందో చూద్దామా. ఎర్రర్ ఇప్పుడు ఇవన్నీ స్టోర్ అయ్యా లేదంటే ఇక్కడ చెక్ చేసుకోండి ఒకసారి, మీకు స్టోర్ అయినా లేదు. అన్నీ స్టోర్ అయ్యాయి 10 రికార్డ్స్. ఓకే, ఇప్పుడు ఎర్రర్ మెసేజ్ రెడ్ కలర్లో పెట్టాం కదా, అది వస్తుందో లేదో ఒకసారి వెరిఫై చేద్దాం. ఆ ఎర్రర్ రావాలంటే మనం ఇంటెన్షనల్గా ఏదైనా ఎర్రర్ ఇక్కడ క్రియేట్ చేయాలి. ఎలా క్రియేట్ చేద్దాం? యూజర్స్ ప్లేస్లో నేను తప్పు అంటే రాంగ్ టేబుల్ నేను ఇస్తున్నానండి ఎర్రర్ వచ్చేదానికి. సో ఒకసారి ట్రై చేసి చూద్దాం ఎర్రర్ వస్తుందో రావట్లేదు. టెస్టింగ్, సెకండ్ వే ఆఫ్ టెస్టింగ్. పాజిటివ్ టెస్టింగ్ కంప్లీట్ అయిపోయింది, నెగిటివ్ టెస్టింగ్ చేస్తున్నాం ఇప్పుడు. సో రీఫ్రెష్ దిస్, యాడ్ యూజర్, డేటా ఇవ్వండి, యాడ్ యూజర్. ఓకే, ఎక్సెప్షన్లోకి వచ్చింది కదా. సో మీరు ఏం చేయాలంటే, ఇది కదా ఎక్సెప్షన్, ఇక్కడ ఇవ్వాలండి. ప్రింట్ స్టాక్ ట్రేస్తో పాటు మనం ఏం చేయాలంటే దీంట్లో కూడా సేమ్ లైన్, ఇక్కడ ఎల్స్లో ఏదైతే రాస్తున్నామో ఈ లైన్ తీసుకెళ్ళి ఇక్కడే రాసుకోవాలి. ఇలా రాసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ కానీ ఎర్రర్ వచ్చినా కూడా ఇక్కడికి వస్తుంది అనమాట. ఈ బ్లాక్లోకి ఎక్సెప్షన్ వచ్చింది. అప్పుడు ఎక్సెప్షన్ రాకుండా ఉండాలంటే ఎక్సెప్షన్ వాలిడేషన్ వచ్చింది అంతేనండి. ఇక్కడ కానీ యాడ్ చేసుకున్నప్పుడు, సో దట్ మీకు మేక్ షూర్ ఇలా ఎంటీ రాకుండా రెండింటి దగ్గర ఇక్కడ ఫెయిల్ అయినా కూడా వస్తుంది. ఇప్పుడు చూడండి, రీఫ్రెష్, ఇదొక డేటా ఇచ్చేసేయండి. టేబుల్ నేమ్ రాంగ్ ఇచ్చినాం మనం, యాడ్ యూజర్, యూజర్ ఇన్సర్షన్ ఫెయిల్. సో దీనికి కూడా మీరు బ్యాక్ ఇవి పెట్టేసేయండి. ఇవి ఉన్నాయి కదా, బ్యాక్, హోమ్ నావిగేషన్స్ ఇవి పెట్టేసేయండి, ఎల్స్లో పెట్టేసేయండి. అదేవిధంగా క్యాచ్ బ్లాక్లో కూడా పెట్టేశారంటే, సో సెంటర్ ట్యాగ్ ఉంది కదా, మీరు వీటిని సెంటర్ తీసుకెళ్ళాలంటే సో సెంటర్ ట్యాగ్ని కూడా మీరు వీటికి ఇచ్చేసారంటే సెంటర్లోకి వస్తుంది. /center
చూసారా డిజైన్లోకి వెళ్తే మనకు టైం అంతా డిజైన్కి అయిపోతుంది. ఈ రెండింటికి సెంటర్ ఇచ్చేసేయండి. సెంటర్ ట్యాగ్ క్లోజ్ స్లాష్ సెంటర్ అంతే కదా. ఇక్కడ కూడా సెంటర్ ట్యాగ్ ఓపెన్, సెంటర్ ట్యాగ్ ఓపెన్, సెంటర్ ట్యాగ్ క్లోజ్ అండ్ సెంటర్ ట్యాగ్ క్లోజ్ అండ్ క్లోజ్. అండ్ మీకు రెండు మీరు గమనించారంటే రెండు అతుక్కున్నట్టు వచ్చాయి కదా, మనకు కొంచెం స్పేస్ ఇద్దాం ఈ రెండింటికి. అందుకని మనం స్పేస్ ఇవ్వాలంటే ఏం చేయాలి, మేబీ ఇంకొక అవుట్డాట్ ప్రింట్ ఎల్ఎన్ పెట్టుకుందామా. ప్రింట్ ఎల్ఎన్ ఒక 2 BRs యాడ్ చేద్దాం దీంట్లో, డబుల్ దాంట్లో BR ఒక 2 కానీ 1 కానీ, BR కాదు. స్పేస్ రావాలంటే ఏం చేయాలండి, ఆంపర్సెండ్ NBSP నాన్ బ్రేకబుల్ స్పేస్ అంట, ఇవి వాడాలి. ఇది ఒక స్పేస్. అగైన్ ఒక 4 స్పేసెస్ కావాలంటే 4 టైమ్స్ ఇది యాడ్ చేయాలి. Ctrl C 4 స్పేసెస్ అనేది ఇచ్చాను. సో నేను ఇప్పుడు ప్రతి దానికి కూడా ఇది ఇచ్చేస్తాను. HTML కోడే ఏం చేయట్లేదు నేను ఇక్కడ మీకు. దట్స్ ఇట్ గైస్. ఒకసారి టెస్ట్ చేద్దాం, ఫైనల్ టెస్టింగ్. సో నెగిటివ్ వేలో ట్రై చేద్దాం చూడండి ఇప్పుడు. సో సమ్ డేటా ఇచ్చేసేయండి. gmail.com ఇంకా ఉంది, చాలా ఉంది. వీటికి వ్యాలిడేషన్ ఇదంతా తర్వాత చెప్తాను. సో క్లిక్ చేసినప్పుడు చూడండి యూజర్ ఇన్సర్షన్ ఫెయిల్డ్, హోమ్ బ్యాక్ నీట్గా వచ్చిందా. వీటి ప్లేస్లో మీరు కొంచెం CSS వాడుకోండి వీటికి కూడా, లేదంటే ఐకాన్స్ పెట్టుకోండి. హోమ్ బటన్ బ్యాక్ ఐకాన్ ఇలా పెట్టుకున్నారనుకోండి, ఇమేజ్ హైపర్ లింక్స్ చాలా మంచిగా ఉంటుంది. సో బ్యాక్ వెళ్తే బ్యాక్ వస్తుంది, హోమ్ అంటే హోమ్లోకి వెళ్తుంది. ఓకేనా, పాజిటివ్తో ట్రై చేద్దాం. ఓకే, నాన్ బ్రేకబుల్ స్పేస్ అంటే ఇక్కడ ఎల్ఎన్ తీసేద్దాం, కిందకి రాకూడదు, పక్కనే రావాలి. అందుకని నేను ఇక్కడ ఎల్ఎన్ ప్రింట్ అనేది ఇస్తాను. ఎల్ఎన్ అంటే న్యూ లైన్ అండి, అందుకని ఎల్ఎన్ తీసేసాను. కిందకి రాకూడదు, నాకు పక్కనే రావాలి, అందుకని ప్రింట్ అని ఇచ్చాను. సో యాడ్ యూజర్ సరే వాటెవర్. డిజైన్కే టైం పడుతుంది, చూసారు ఎంత టైం తీసేసింది. డిజైన్ మాటినది మనం సాటిస్ఫై కావాలి. రిఫ్రెష్ స్టిల్ అంతే కదా మనం వచ్చింది. దీనికి వెళ్ళని ఇస్తే కిందకి వస్తుంది. అవును, నెగిటివ్ ఇక్కడ కదా, రెండు తీసేసింది, ఇది ఒకటే కదా మనకు. సో నెక్స్ట్ లైన్లో ఇది ప్రింట్ అవుతుంది. ప్రింట్ అని ఇచ్చాం కదా, ఓకే ఇగ్నోర్ ఇట్. నార్మల్ HTML అయితే వర్క్ అవుతుంది, మన అవుట్డాట్ ప్రింట్ అంటే మేబీ న్యూ లైన్లోకి తీసుకురావచ్చు. ఓకే ఇగ్నోర్ ఇట్ ఇష్యూ. సో ఎనీహౌ, సో ఇలా మీకు నావిగేషన్ అనేది ఇలా జరుగుతుంది. ఒకసారి సక్సెస్ మెసేజ్ చూడండి ఫైనల్గా. సో ఐమ్ ట్రైంగ్ టు రిమూవ్ దిస్ ఎర్రర్. గో బ్యాక్, రీఫ్రెష్, test user@gmail.com. సో సక్సెస్ మెసేజ్ అనేది వస్తుంది. ఓకేనా, సో ఇంకొక యూజర్ క్రియేట్ చేయాలంటే బ్యాక్ వెళ్తాం, లేదంటే హోమ్లోకి వెళ్ళిపోయి ఇవాల్ యూజర్స్ కానీ అప్డేట్ యూజర్స్ చేయాలంటే హోమ్ అనేది క్లిక్ చేస్తాం. సో ఇక్కడికి వస్తుంది, ఇక్కడ నుంచి అప్డేట్ యూజర్, డిలీట్ యూజర్, వీటిని సెలెక్ట్ చేసుకుంటాం. అర్థమైందా? ఈ ఫ్లో కన్ఫ్యూజన్ ఏం లేదు కదా గైస్? చూడండి, ఏమన్నా అర్థం కాదు ఏదన్నా ఉంటే అడగండి.